అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చీల సౌ అత్తగారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అత్తగారేంటి, చిలసవ్వు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మరి కథలోకి వెళ్ళి వినేస్తేనేగా తెలుస్తుంది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అత్తగారు ఏం చేశారో తెలుసుకుందామా? మరి అది కోర్టు ప్రాంగణం. ఆ కోర్టు ప్రాంగణంలో ఒకవైపున సుగుణ రాజారావుతో తమ కూతురు వాసవి నిలబడి ఉంది. మరొక వైపున తన తల్లి మందాకిని పక్కన శ్రీకర్ నిలబడి ఉన్నాడు. ఇద్దరి చేతుల్లోనూ ఇక కోర్టు నోటీసులు ఉన్నాయి. దానికి తోడు లాయర్లు లోపల, అటువైపు లాయరు, ఇటువైపు లాయరు ఎలాగైనా సరే వీళ్ళ విషయాన్ని పెద్దది కానివ్వకుండా ఎలా వీళ్ళని సర్ది చెప్పాలి ఏంటి అని ఆలోచిస్తూ వాళ్ళు కుస్తీలు పడుతున్నారు లా పుస్తకాలతో. ఇక ఇంత దాంట్లోనూ బయట సన్నటి జల్లులు మొదలయ్యాయి. ఆ జల్లులు అలా ఒక్కసారిగా చల్లని గాలిని మోసుకొచ్చి వాసవి మొహాన్ని తాకాయి. దాంతో ఒక్కసారిగా వాసవి మనసు గతంలోకి జారిపోయింది. సుగుణ రాజారావు దంపతులది మధ్యతరగతి కుటుంబం. ఉన్నంతలోనే ప్లానింగ్ ఆఫ్ లైఫ్ ఉండాలి అనుకునే వ్యక్తి రాజారావు. సుగుణకి రాజారావుకి మొదట ఒక కూతురు పేరు వాసవి, తర్వాత ఇద్దరు కొడుకులు. పిల్లలిద్దరూ మగపిల్లలకి ఆడపిల్లకి కాస్త గ్యాప్ ఉండటంతో మగపిల్లలు చదువుల్లోనే ఉన్నారు. అమ్మాయిది మాత్రం పీజీ అయిపోయి అమ్మాయి ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తోంది. ఇక రాజారావు మొదటి నుంచి కూడా పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి ఆయన ప్లానింగ్తో ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకి పెద్దలిచ్చిన అరాకొరా స్థిరచరాస్తుల్ని తీసుకొచ్చుకొని వాటిని కాస్త అమ్మి ముందు సొంత గూడు ఉండాలి కదా అనే దాంతో ఆయన చిన్న స్థలం కొనుక్కొని ఆ రోజుల్లోనే ఒక ఇల్లు కట్టుకొని, అది కాక ఎదర 2 షాపులు వేయించి ఆ 2 షాపులు అద్దెకిచ్చుకొని పైన ఒక 2 పోర్షన్లు వేయించి ఆ 2 పోర్షన్లు కూడా అద్దెకిచ్చాడు. వచ్చిన డబ్బుల్ని సమానంగా పిల్లల చదువుల బాధ్యతలను ఎటు తను చూసుకోగలడు కాబట్టి పిల్లల ముగ్గురు పేరిట సమానంగా వాటిని ఇక ముందు పోస్ట్ ఆఫీసుల్లో, పిల్లలు ఎదిగే కొద్దీ బ్యాంకుల్లో దాస్తూ వచ్చాడు ఆయన. రేపొద్దున ఎవరికి ఎక్కువ తక్కువలు పెట్టారనే మాట రాకూడదు అనే. వరలక్ష్మి వ్రతానికి గ్రామ్ బంగారం బాడీ కొనుక్కునేటప్పుడే 4 గ్రాములు కొనమని, కూతురుకు 1 గ్రాము, కొడుకులు పెళ్ళాలొస్తే చెరొక గ్రాము, నీకు 1 గ్రాము అని లెక్కలు మాట్లాడే మనిషి రాజారావు. రేపొద్దున మాట తేడా రాకూడదు అని ఆత్మాభిమానానికి విలువిచ్చే వ్యక్తి ఆయన. సుగుణ ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి అని ఏనాడో మిషన్ నేర్చుకుంది. కాస్త వంటలో చేయి తిరిగిన మనిషి కాబట్టి ఉండేది సిటీలోనే. దేనికి మొహమాట పడి సిగ్గుపడాల్సిన అవసరమే ఉందే? పైగా సొంతిల్లేనాయా. ఇంట్లో కాస్త చుట్టూ ఖాళీ స్థలం ఉండేపాటికి ఇల్లాలు బయట నుంచి కూరగాయలు కొనకుండా పల్లెటూరికి వెళ్ళినప్పుడు విత్తనాలు అవి తీసుకొచ్చి ఆర్గానిక్ కూరగాయలు పండించేది. వాళ్ళు తినగా మిగతా కూరగాయలు ఇంటి ముందు చిన్న బోర్డు పెట్టి ఒక బల్ల మీద పెడితే ఎవరికి నచ్చిని వాళ్ళు తూకానికి కొనుక్కెళ్ళేవాళ్ళు. అలా అదొక రూపాయి దాచి ఆవిడకి మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి ఇక అక్కడక్కడ 4 జాకెట్లని, ఇక చీరలకు ఫాల్స్ వేయటం అని అలా వచ్చిన 4 రూపాయలు ఆవిడ రేపొద్దున దేనికో దానికి వేడినీళ్ళకి చన్నీళ్ళు అని ఉంటాయిలేమ్మనమని వాళ్ళ రిటైర్మెంట్కి ఒక దాంట్లో వేస్తూ ఉండేదే. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మెరిట్ల మీదే చదివించుకుంటూ వచ్చాడు రాజారావు. ఆయనేమి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాన్వెంటుల్లో వేయలేదు. అలాగని గవర్నమెంట్ స్కూల్కి పంపలేదు, తెలుగు మీడియాలు చదివించలేదు. దాంతోనే కూతురు మెరిట్ మీదనే అమ్మాయి 10th క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యి చాలా తక్కువ ఫీజుతో ఇంటర్ పెద్ద కాలేజీలో సీటు, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత అమ్మాయి పీజీ కూడా అలాగే చేసుకుంటూ వచ్చేసిందే. ఇక కొడుకుల విషయం కూడా అంతే. ఇప్పుడు కొడుకులిద్దరూ కూడా ఒకడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటే ఒకడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. పిల్లల చదువులు ఇలా సాగిపోతున్నాయి. కొంతవరకు ప్రశాంతమైన కుటుంబం. రిటైర్మెంట్కి 4 డబ్బులు మ్యూచువల్స్లో వేసి పిల్లల చదువుల గురించి బాధ లేదు కాబట్టి ఊళ్ళో ఉన్న
ఆ రోజు పొలాలు అమ్మి తీసుకొచ్చిన డబ్బుతో ఆయన 4 జాగాలు కొన్నాడు. ఆ 4 స్థలాల్ని లీజుకు పడేశాడు. ఆ వచ్చిన డబ్బులు మగపిల్లల ఫీజులకి సరిపోతుంటే ఆడపిల్ల పెళ్ళికని కాసిన పక్కనేసుకొని పిల్ల పేరు మీద ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేయించేసి కొడుకులిద్దరికి 2 వాళ్ళకు 1 పెట్టుకొని ఉంచుకున్నారు వాళ్ళు. ఇలా జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. ఒకరోజు సుగుణ, అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది కదండి, సంబంధాలు చూడమంటే పోతదేమో, పెళ్ళిళ్ళ పేరయ్యల్ని పిలిచే చుట్టాలు బంధువులు అందరూ, పిల్లది పీజీ కూడా అయిపోయింది కదా, పిల్ల ఉద్యోగం చేయబట్టి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇంకా పిల్లకి పెళ్లి మాట ఎత్తట్లేదేమిటని అడుగుతున్నారండి అని అడిగితే, చూడు సుగుణ, ఎవరో ఏదో అన్నారని కాదు, నీకు అనిపిస్తోందా అది చెప్పు, అంతేకానే పక్కింటావిడ కాసుల పేరు కొనుక్కుంది, ఎదురింటావిడ మొగుడు బైక్ కొనుక్కున్నాడు, వెనకింటావిడ మొగుడు లాల్చీ పైజమా వేసుకున్నాడు అనే మాటలు నాకు నచ్చవని నీకు బాగా తెలుసు. నీకు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చుట్టాలు పట్టు చీరలు కొన్నారు, బంగారు గాజులు చేయించారు, ఇలాంటి చౌకబారు ముచ్చట్లు నాకు చెప్పొద్దని మన పెళ్లినాడు మొదటి రాత్రి రోజే చెప్పిన జ్ఞాపకం అనేసరికి ఆవిడ గుటకలు మింగుతూ కూర్చొని, అదే చేస్తే బాగుంటుందని అద్గదే నీ మనసుకు అనిపించింది పిల్లకి పెళ్లి చేయాలనే. అది కాదండి, పిల్ల 2 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది, చేస్తే చేయనివ్వో, ఆడపిల్లన్న తర్వాత చదువుండాలని దాని కాళ్ళ మీద ఆధారపడాలని చదివించాను. ఒకళ్ళ దగ్గర రేపొద్దున చేయి చాపకూడదు, రూపాయికి పావలాకి అనా కానీకి అనే దాంతో మన బిడ్డని మనం ఉన్నత వ్యక్తిత్వంతోనే పెంచాము, ప్రేమాయణాలు. అలాగే మన అమ్మాయి రహస్యంగా అందరిలాగా ఫోనుల్లో మెసేజ్లని, వాట్సాప్లని, చిట్చాట్లని అలాంటివి లేకుండా మేమే నీకు తగిన వయసు వచ్చినప్పుడు వరుణ్ణి చూసి పెళ్లి చేస్తామని మన పిల్లలు 3 అలాగే పెంచుకొచ్చాము. అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిందే, అది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తే. వెళ్ళిన తర్వాత వచ్చిన రూపాయిలో 1 రూపాయి నేను ముట్టుకున్నానా, ఆ ప్రతి రూపాయి కూడా పిల్ల పేరు మీద జాగ్రత్త చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల దాస్తున్నానా, లేక పిల్ల తెచ్చిచ్చే జీతాలు ఏవైనా కొడుకులకి ఇంట్లోకి వాడుతున్నానా? చాచా, మిమ్మల్ని అలా ఎవరంటారండి? ఇప్పుడు నువ్వు అనొచ్చేది ఏంటంటే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలి అని, అంతేనా? అంతేనండి అంది సుగుణ. సరే మరి అలాగైతే సంబంధాలు చూడమని చెబుదాములే పెళ్ళిళ్ళ పేరయ్యకి అన్నాడు రాజారావు. అయితే పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు వరుసగా తీసుకురావటం మొదలుపెట్టాడు. అందులో ఒక అబ్బాయిదే రైల్వే ఉద్యోగం, కాకపోతే 4 అక్కలకి ఒక్కడే తమ్ముడు వాడు. ఇంకేమైనా ఉందా, అసలు పిల్ల బతకటానికేనా ఆ ఇంటికి ఇస్తే వద్దు మహాప్రభో అనేసింది సుగుణ. ఒక అబ్బాయి వాళ్ళు ఉండటానికి 3 మగపిల్లలే, కాతే పిల్లాడు ఆఖరివాడు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసొచ్చిన రాజారావు ఇంటికి వచ్చి, ఓడిదేవుడో అన్నాడు. ఏమిటండి అంటే, ఎక్కడైనా అత్తపోరు ఆడపడుచు పోరు చూసుంటావు సుగుణ నువ్వు, అలాంటిది ఆ ఇంటికి మన పిల్లనిస్తే గనక తోడుకోడళ్ళు చెండుకు తింటారే తల్లి అనేది ఆ సంబంధం పోయిందే. ఆ తర్వాత ఇలా పిల్లకి వెతుకుతున్న సంబంధాలన్నిట్లో కూడా ఏదో ఒక లోపాలు, ఒక ఇంట్లో అత్త మంచిది కాదని, ఒక ఇంట్లో మామ చండశాసనుడని, ఒక ఇంట్లో మొగుడు నోరెత్తి మాట్లాడలేడని, ఒక ఇంట్లో అబ్బాయి అంతకుముందే బ్రేకప్లు ప్రేమాయణాలు ఉన్నాయని, ఒక ఇంట్లో మరదల్ని చేసుకోవాల్సిందే వాళ్ళ నాన్నకి ఇష్టం లేక బయట సంబంధం వెతుకుతున్నారని, అమ్మకి ఇష్టం లేక ఒక ఇంట్లో బయట సంబంధాలు వెతుకుతున్నారని, ఇలా మొత్తానికి ఆయనకి విసుగొచ్చేసింది ఈ సంబంధాల గోల. ఏమిటండి మీరే అలా అంటే ఎలా? చూడు సుగుణ, 100 సంబంధాలు ఇప్పటికి వెతుకుంటాం, ఇవి కాకపోతే 1,00,000 సంబంధాలైనా వెతుకుదాం, కానీ అమ్మాయికి అన్ని విధాల యోగ్యుడు అనిపించిన అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేద్దాం. ఎందుకంటే బిడ్డ ఒక్కసారి అత్తారింటికి వెళ్ళిన తరువాత బాధ అనేది పడకూడదు, అర్థమైందా అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత సరేనండి మీ ఇష్టం అనేసింది సుగుణ. ఆ తర్వాత సంబంధాల మీద సంబంధాలు, సంబంధాల మీద సంబంధాలు వెతగ్గా ఇక మొత్తానికి ఒక సంబంధం ఫైనల్ అయింది. ఆ సంబంధం ఫైనల్ అయితే అబ్బాయి ఫోటోని అమ్మాయి కాలేజీ నుంచి రాగానే పిల్ల చేతిలో పెట్టారు. అబ్బాయి పెద్ద అందగాడేమీ కాదులే, కానీ తన స్థాయికి, తన హోదాకి, తన అందచందాలకి తగినట్టుగానే ఉన్నాడు. అబ్బాయి పేరు శ్రీకరమ్మ. అమ్మ నాన్నలకి ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్నగారు మారుతీరావు గారు పోయారు. వాళ్ళ అమ్మగారి పేరు మందాకినే. ఇక ఆవిడ కొడుకే కలిసి ఉంటున్నారు. అబ్బాయిది ఎంటెక్ కంప్లీట్ అయిపోయి పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడంట. జీతం 1,00,000 రూపాయలకి పై మాటే.
తేనా గొడవ బాగానే ఉందని విన్నాం. ఒక 3 BHK సొంత ఫ్లాట్ కూడా ఉందటమ్మా. ఈ విషయం ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే అబ్బాయికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు కాబట్టి ఉంది ఒక్క తల్లే. నువ్వు అన్ని విధాలా ఆలోచించుకుని నీ ఇష్టం అని నాన్నగారు చెప్పారు. నీకు నచ్చి రమ్మనమంటే కనుక పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అన్న తర్వాత సరేనంది వాసవి. అన్న తర్వాత ఆదివారం రోజున వాళ్ళకి కబురు పెట్టారు రాజారావు వాళ్ళు. శ్రీకరు వాళ్ళమ్మ మందాకిని పెళ్లి చూపులకి పెళ్ళిళ్ళ పేరైతో వచ్చారు. అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి చూసుకున్నారు. అమ్మాయి లక్షణంగానే ఉంది చూడటానికే. మావాడికి మాకు పెద్దగా కట్నాలు కానుకలు ఏమీ ఆశించే మేమేమి మీ స్తోమతలు స్థితిగతులు ఎరగకుండా ఇక్కడ దాకా రాలేదు కాబట్టి మొహమాటం లేకుండానే అడుగుతున్నాను. మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారో తర్వాత 2 కొడుకులున్నారు కాబట్టి ఓపెన్గానే మాట్లాడండి పర్వాలేదు అని. దాంతో ఇక రాజారావు ఉన్నదే ఉందమ్మా, చెప్పేదేముంది, దాంట్లో అమ్మాయి పేరు మీద ఆల్రెడీ ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించే ఉంది. ఒక ఆడపిల్లకి ఎంత బంగారం అవసరమో అంతా ఎప్పుడో చేయించి పక్కన పెట్టుంచాము. ఇక అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. అంతవరకు మాత్రం ఏ ప్రాబ్లము లేదమ్మా. అమ్మాయి PG వరకు చదువుకుంది, ఉద్యోగం చేస్తుందని కూడా మీకు తెలుసు. మేము దాసేదేమీ లేదు. మా అమ్మాయికి అంతకుముందు రహస్య ప్రేమాయణాలు కానీ ప్రియులు ప్రేమికుల గురించి కానీ అలాంటి విషయాల్లో మా అమ్మాయి దూరంగా ఉంటుంది. ఆ విషయంలో మీరు కనుక్కునే ఇక్కడ దాకా వచ్చుంటారు, నేను చెప్పక్కర్లేదు. పెళ్ళంటారా మేమేమి 100 మందిని పిలిచి చెయ్యాలని అనుకోవట్లేదు. మా వైపు నుంచి మహా ఒక 50 మంది వస్తారు. ఇక మీ వైపు నుంచి ఒక 100-150 మందిని పిలుచుకుంటే పెళ్ళి కానిచ్చేద్దాం. నిశ్చితార్థం మీది, పెళ్ళి మాదే. ఆ తర్వాత మిగతా విషయాలంటారా, రిసెప్షను సత్యనారాయణ వ్రతం అవి మీవే కాబట్టి మేము చెప్పక్కర్లేదు. అమ్మాయికి అబ్బాయికి ఇక వాళ్ళ జీవితం గురించి మంచి చెడు చెప్పే స్థితిలో ఇంకా మనం ఉన్నామా, పెద్ద పిల్లలే కదా అనేసి కూర్చున్నాడు ఆయన. సరే అయితే అంది మందాకినే. అన్న తర్వాత అమ్మాయి నాకు నచ్చింది అన్న తర్వాత ఏ నాన్న అంది కొడుకు వైపు. నీ ఇష్టమమ్మా అని కూర్చున్నాడు శ్రీకర్. అయితే కొడుకు తల్లి మాటకి విలువిచ్చి గౌరవం ఇచ్చే కొడుకు కావాలా అనుకున్నాడు సుగుణ రాజారావు. ఆ తర్వాత నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను అంది వాసవే. మాట్లాడమ్మా తప్పేముంది అన్నాడు రాజారావు. అన్న తర్వాత లోపలికి వస్తారా అంది వాసవే. అమ్మ వెళ్ళనా అన్నాడు శ్రీకర్. వెళ్ళయ్యా అంది మందాకిని. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోండి అని తలుపులు దగ్గరికి వేస్తే అలా తలుపులు వేయొద్దు, చూసేవాళ్ళకి బాగోదు కదండి, ఇంకా మనకి పెళ్ళవలేదు కదా అనేసరికి పర్వాలేదు, మనిద్దరం మాట్లాడుకునేది పర్సనల్గా అయినప్పుడు అదందరికీ తెలియక్కర్లేదులేండి. మీ అమ్మగారు మొహమాటం లేకుండా నలుగురిలోనే మాట్లాడాల్సిన విషయాలు ఎంత ఓపెన్గా మాట్లాడారో నేను మీతో అంత ఓపెన్గానే మాట్లాడాలనుకుంటున్నాను. నేను PG చేశాను, లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫలానా స్కూల్లో కాలేజీలో చదువుకున్నాను. చూడటానికి ఎలా ఉంటానో కనపడుతోంది. ఇక నా విషయం అంటారా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నేను అనవసరంగా ఒకళ్ళని ఒక మాట అంటం కానీ ఒకళ్ళనంటే పట్టం కానీ నా వాడికి నాకు 2 అలవాట్లేవో. నేను ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కూడా. నా క్యారెక్టర్ అదే. మా నాన్నగారు నన్ను అలా పెంచారు అని చెప్పింది వాసవే. చెప్తే నీ విలువ నీ గౌరవాలకి అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే నేను నిన్ను కోరుకునేది మాత్రం ఒకటే, మా అమ్మకి గౌరవం ఇవ్వాలి, మా అమ్మకి విలువ ఇవ్వాలి, మా అమ్మ మనసు నొప్పించకూడదు అన్నాడు శ్రీకర్. ఆ మాటకి మీ అమ్మగారినే ఒక మాట అనాల్సిన అవసరం నాకేంటండి? పెద్దవాళ్ళకి ఎంత గౌరవం విలువ ఇవ్వాలో, పెద్దవాళ్ళతో ఎంత సంస్కారంగా ఉండాలో మా అమ్మ నాన్నలు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించే పెంచారు. నేనుంది గౌరవప్రదమైన లెక్చరర్ జాబులో. 10 మంది పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పే నాకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండదంటారా అంది వాసవి. సరే అయితే నువ్వు నాకు నచ్చావు అన్నాడు శ్రీకర్. అన్న తర్వాత తల్లికి విలువిమ్మంటున్నాడంటే భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటాడో, తల్లి తర్వాత తల్లి లాంటిది కాబట్టి భార్యకి ఎంత గౌరవం ఇస్తాడో, భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటాడో అనుకుంది వాసవి. ఆ తర్వాత చాలా సింపుల్గా మందాకిని ఎంగేజ్మెంట్లు కానిచ్చేసింది. మొత్తం మీద మందాకిని వాళ్ళ వైపు నుంచి ఈడ్చితంతే ఒక 20 మంది కూడా లేరు. ఇటువైపు నుంచి ఎక్కువ మందిని పిలవద్దనేసరికి వీళ్ళు ఒక 20 మందిని పిలిచారు. ఒక 40 మందితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనసులు ముఖ్యం కానీ ఎంత ఆర్భాటంగా చేసుకున్నామనేది ముఖ్యం కాదని
కాదని వాసవి సరిపెట్టేసుకుంది. ఆ తర్వాత పెళ్ళిలో తల్లి వడ్డాణాలు ఆడవంకెలు కోట్లు లక్షలు ఇచ్చేంత లేకపోయినా ఉన్నంతలో చిన్నప్పటి నుంచి పోగు చేసిన దాంట్లో చేయించిన ఒక హారం, నెక్లెస్, అలాగే 2 గాజులు తల్లి తనకి ఇచ్చింది. అల్లుడు కాబట్టి శ్రీకరికి ఒక హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం వాళ్లే పెట్టారు. అంతకుముందు శ్రీకరికి కారు ఉంది, బైక్ ఉంది. అయినప్పటికీ కూడా మందాకిని అల్లుడికి ఏమీ ఇవ్వరా అని అడిగిచ్చింది చుట్టాలతో. దాంతో ఏం కావాలి అని అడిగారు రాజారావు వాళ్ళు. అడిగితే మీ అల్లుడు మీ ఇష్టం, మీ అమ్మాయి మీ అల్లుడు తిరగటానికి మీరేమిచ్చుకుంటారో అంది మందాకిని. అంటే ఆ మాటకు అబ్బాయి కారు బైకు ఉన్నాయి కమ్మా, ఇంకా నేనిచ్చేదేమిటి అంటే ఇది ఇంకా బాగుంది, కారు ఉంటే అది నేను తీసుకుంది, మీ అల్లుడికి మీరు మీ ముచ్చట కొద్దీ ఇచ్చుకోవద్దంటారా అంది మందాకిని. సరేనని ఆయనెటు ఈ విషయం వచ్చుద్దని ఎందుకైనా మంచిదని ముందే ఆలోచించుకొని ఒక 5 లక్షల రూపాయల్లో కొత్త కారు ఒకటి కొని అల్లుడి చేతికి తాళాలు ఇచ్చాడు. అయిపోయి పెళ్ళైపోయిన తర్వాత ఇక కూతురు చేతికి ఆయనేమి స్థలం పేపర్లు ఇవ్వలేదు. ఇవి నీ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టమ్మా బ్యాంకు లాకర్లో నీ పేరు మీదే ఉన్నాయి. అలాగే ఇక అంతకుముందు నువ్వు ఉద్యోగం చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి వృధా పోకూడదు అనే దాంతో నేను అదే ల్యాండ్లోనే ఒక ఇల్లు కట్టిద్దామని అనుకుంటున్నాను. కట్టిస్తే గనక ఆ ఇంట్లో శుభ్రంగా 4 పోర్షన్లు వేయించితే రెంట్కి ఇచ్చుకుంటే నెలకి ₹1 వచ్చుద్ది, ఏమంటావమ్మా అని ఆయన పెళ్ళికి ముందే అన్నాడు. మీ ఇష్టం నాన్నగారు అంది. దాంతో ఇక వాసవి దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు. పెళ్ళి అయిపోయింది. అత్తారింటి దగ్గరే శోభనం అనే దాంతో అత్తారింటి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే మందాకినేమి నీ నగలు తీసి నాకు ఇవ్వు, ఎత్తుకెళ్ళి లాకర్లో పెడతాను అనే మనలా ఓపెన్గా నిలబడే అన్ని నగలు అమ్మోరు తల్లిలాగా వేసుకొని ఇంట్లో తిరుగుతావా ఏంటి అంటే నా ఒంటి మీద అంతోటి నగలు ఏమున్నాయి అత్తయ్య గారు అని అడిగితే మీ అమ్మ ఏమీ పెట్టకపోయినా ఎంత దిగువ స్థాయిలో ఉన్నోళ్ళైనా ఒక హారం, నెక్లెస్, 2 గాజులు పడేశారుగా, రోజు అవైతే ఏమి వేసుకోవుగా, తాళి గొలుసు, నల్లబూసలు, ప్రధాన కుంగరం, గుంజారుగా ఇంకో 2 గాజులు మా దగ్గర, ఎంగేజ్మెంట్కి ఒక నెక్లెస్ అందే. అంటే మీ ఇష్టపూర్వకంగా మీరిచ్చిందే కదండి అన్న తర్వాత అదేలే నువ్వు మెళ్ళో తాళి చేయను, నల్లబూసలు, ఆ చేతికి 2 ఈ చేతికి 2 గాజులు ఉంచుకొని 2 ఉంగరాలు ఉంచుకొని మిగతాయి మొత్తం తీసుకెళ్ళి లోపల బీరువాలో పడాయి అంది మందాకిని. దాంతో ఏమీ మాట్లాడలేదు వాసవి. అయిపోయిన తర్వాత మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసిన తర్వాత అత్తారింట్లోనే కాబట్టి పుట్టింటి వాళ్ళు అప్పగింతలు ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు రాలేదు ఇక్కడికి. మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన తర్వాత వాసవి శ్రీకర్తో మంది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, హడావిడిగా ఎంగేజ్మెంటు, హడావిడిగా పెళ్ళి అయిపోయింది. అంతా కళ్ళు మూసి తెరిసేలోపు 15 రోజుల్లోనే నాకు కాస్త హడావిడిగా టెన్షన్గా అనిపిస్తుందండి. మనిద్దరం అంతకుముందు కనీసం ముఖపరిచయం ఉన్న వ్యక్తులం కూడా కాదు, మనది ప్రేమ వివాహము కాదు. కాబట్టి శారీరక కలయికన్నా ముందు మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళం మంచి చెడు అన్నీ తెలుసుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం మనసులు కలిసిన తర్వాత శరీరాలు కలిస్తే ఆ బంధం దృఢంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఏమంటారో అంటే శ్రీకర్ ఏమీ మాట్లాడలేదు. వాసవిని నొప్పించను లేదో, సరే పడుకో అని వెళ్ళి పడుకున్నాడు. ఆ తర్వాత తెల్లవారుజాముకి వాసవికి మెలకు వచ్చింది. వాసవికి మెలకు వచ్చేపాటికి పక్కనే ఉండాల్సినటువంటి భర్త పక్కన లేడు. లేపోయేపాటికి ఎక్కడికి వెళ్ళాడని ముందు కంగారేసి చెమట్లు పోసినాయి. తర్వాత కొంపతీసి బయటికి ఏమైనా వెళ్ళాడా అనే దాంతో లేచి బయటకు వచ్చింది. పక్క గదిలో నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటా ఆ మాటలు అని చెప్పి వింటం సంస్కారం కాదని తెలిసి కూడా కానీ తన గదిలో ఉండాల్సిన భర్త పక్క గదిలో ఉన్నాడేంటి అని చూస్తే అత్త ఒళ్ళో పడుకున్నాడు. అత్త తల నిమురుతూ జోకొడుతోంది మొగుడికి. జోకొడుతుంటే శ్రీకర్ అమ్మ తన ఒంటి మీద చెయ్యి ఎయ్యొద్దని చెప్పింది, ఇలా అంది, మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు, నేను తనతో శారీరకంగా కలవలేదు అని తల్లికి చెప్పాడు. ఆ మాటలు విన్న వాసవి అవాక్కైపోయి ఇలాంటి విషయాలు కూడా అబ్బాయి అమ్మా నాన్నలకి చెప్తారా అని నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. దాంతో వెంటనే తెల్లారినిచ్చి మందాకిని
వాసవి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసింది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఏమైందండి అని అడిగితే, మీ అమ్మాయి రాత్రి పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టి అంతా ఏర్పాట్లు చేసి గదిలోకి పంపించింది. ఎందుకు నాకు తెలియక అడుగుతాను, గర్భాధాన ముహూర్తం బాగుందని కాదా? అలాంటిది మా అబ్బాయిని మీ అమ్మాయి మీద చెయ్యనివ్వలేదంట. ఇప్పుడు ఆడదన్న తర్వాత తను సుఖపడాలి, మగాడిని సుఖపెట్టాలి. నా మొగుడు నేను వారం రోజుల్లోనే అలా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. అదే రోజు నిశ్చితాంబూలాలు మార్చుకున్నారు. పెళ్ళైపోయింది. అయిపోయిన రోజే మాకు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. నేను ఆయన ముట్టుకొని లేదా చెయ్యి అయినివ్వలేదా? అలా ఉంటే వీడెలా పుట్టేవాడో నాకు తెలియక అడుగుతాను. నువ్వు నీ మొగుడు ఏమైనా ముందే ప్రేమించుకున్నారా సుగుణ? కాదు కదా, పెళ్ళైన తర్వాతే కదా. నువ్వు అలాగే దూరం పెట్టావా నీ మొగుడిని? అలా అయితేనే ముగ్గురు పుట్టారా నీకు అని అడిగేసరికి ఆవిడ తల తిప్పేసుకుంది వియ్యపురాలు. దాంతో అసలు ఆయనకి రాజారావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అర్థం కాక అయినా తెలుసుకోవాలి, ప్రేమ పొంగాలి అంటే మీ అమ్మాయి ఏమైనా ఇష్టం లేకుండా మా అబ్బాయిని చేసుకుందా? బలవంతంగా మెళ్ళొంచి ఏమన్నా మీరు మేము కలిసి చేసామా? మొగుడు పెళ్ళాలన్న తర్వాత కలిసి కాపురం చేస్తూ పోతే మిగతా అయ్యే తెలుస్తూ పోతాయి. ఏంటి తెలిసేది? ఆ మాత్రం మంచి చెడు చెప్పకుండా పెంచావా? మొగుడికి అడ్డు చెప్పకూడదు. మొగుడు ఏం చెప్తే అది వినాలి. మొదటి రాత్రి రోజు గదిలో మొగుడిని సుఖపెట్టాలి అని కరణేశ్వరంభ అన్న మాట మీ అమ్మాయికి చెప్పి పెంచలా నువ్వు అనేసరికి అప్పటికే అక్కడ మందాకిని వైపు చుట్టాలు ఒక 10 మంది ఉన్నారు ఇంట్లో. వాళ్ళందరి ముందు అలా మాట్లాడేసరికి అసలు వాళ్ళకు ఒక తల్లిదండ్రులుగా ఏం చెప్పాలో కూడా వాళ్ళకు అర్థం కాలేదు. ఏంటి దరిద్రం అన్నాడు ఆయన భార్యను పక్కకు పిలిచి. చేసేదేముంది, ఆ పెళ్ళి అయిపోయి తాళి మెళ్ళలో పడిన తర్వాత ఇంకా చేయగలిగింది ఏమీ లేదు కదండి అని, వింటుందిలే వదిన, మీరు చెప్పినట్టే వింటుందిలేండి అని కూతుర్నే ఇక అల్లుడితో సంతోషంగా ఉండమని కళ్ళతోనే చెప్పినట్టు చెప్పి వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మందాకిని మళ్ళీ పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది. పంతులు కూడా మందాకిని క్వశ్చన్స్కి అదిరిపోయాడు. ఆయన కూడా ఆ తర్వాత శోభనం ఏర్పాట్లు చేశారు. కాదనేది వద్దనేది ఆ మాట మాట్లాడే అవకాశం కూడా వాసవికి లేదు. ఎందుకలా చెప్పావు అని అడగాలనుకుంది. కానీ ఇక చెప్పేసిన తర్వాత తను మాట్లాడి మాత్రం ఉపయోగం ఏముంది? ఆ రాత్రి అలా గడిచిపోయింది. అది శరీరాల కలయికో మనసులతో ఇష్టంతో కలిసిన కలయికో అర్థమయ్యేలోపే లైట్ వేయటం లైట్ తీయటం అయిపోయింది. ఆ తర్వాత వాసవికి అలా మాగన్నుగా నిద్ర పట్టింది. పక్కనే భర్త మీద చెయ్యేసుకుందాం కదా అని ఇటు తిరిగేలోపు మొగుడు పక్కన లేడు. గుండె జల్లుమంది. పక్కనే ఉండాల్సిన భర్త ఎక్కడికి వెళ్ళాడు? లేచి గబాగబా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే బాత్రూమ్ డోర్ ఓపెన్గానే ఉంది. ఫ్రెష్ అయినట్టున్నాడు. మరి మొగుడు అంతకుముందు తనతో కలిసిన బట్టలు అక్కడ లాండ్రీ బాస్కెట్లో పడేసున్నాయి. ఎక్కడికి వెళ్ళాడని చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ అలాగే బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే అత్త గదిలో నుంచి జోలపాటలు బెడ్ టైమ్ స్టోరీస్ వినిపిస్తున్నాయి. ఏంటని కిటికీ పక్కనే నిలబడితే మొగుడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని జోలపాడుతూ బెడ్ టైమ్ స్టోరీ చెప్తూ ఇక మొగుడు మీద చెయ్యేసుకొని కాలేయించుకొని అలా కథలు చెప్తూ అత్త పడుకోబెట్టుకుంది. ఏంటిది అనేది అర్థం కాలేదు వాసవికి. ఆ తర్వాత అటు 3 నెదర్లు ఇటు 3 నెదర్లు అయిపోయినాయి. ఇక హనీమూన్కి వెళ్దామా అని అడిగింది శ్రీకర్నే. అమ్మ హనీమూన్కంట వెళ్ళేదా? తను హనీమూన్కి వెళ్దామా అని అడుగుతుంది. ఏమంటావు? సరే నాన్న అలాగే అన్న తర్వాత వాసవిని ప్యాక్ చేసుకో, అలాగే వెళ్దాం, అమ్మ వెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది అనేసరికి అసలు బుర్ర క్షణం పనిచేయలా. దాంతో బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది. తనవి భర్తవే. ఈలోపు పక్కన ఇంకో లగేజ్ బ్యాగు అలాగే ఇంకొక ట్రాలీ వచ్చి చేరినాయి. ఇదెందుకు, నేను ఆల్రెడీ సర్దాను కదా మనవి అన్న తరువాత అమ్మ కూడా వస్తుంది కదా మనతో, ఇది అమ్మ లగేజు అనేపాటికి షాక్ అయిపోయి, ఏ మగాడైనా హనీమూన్ అంటే ప్రైవసీ అనే వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా ఉండాలని అనుకుంటాడో ఇదెక్కడ చిత్రం అనేది వాసవికి అర్థం కాల. ఆ తర్వాత అమ్మని తీసుకొని మొత్తానికి బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు హనీమూన్కి ముగ్గురు. అక్కడ సుగుణకి వేరే రూమ్, వీళ్ళిద్దరికీ వేరే రూమ్. అయితే
పగలంతా అమ్మకి సైట్ సీయింగ్లు, ఫోటోలు తీయటం, అమ్మ కొడుకులు సెల్ఫీలు దిగటం, వాసవిని ఫోటోలు తీయమనమంటాం. అక్కడ వాళ్ళమ్మకి ఇష్టమైన ఫుడ్ శ్రీకరే కుక్ చేయటం, అమ్మ కొడుకు తినిపించటం, కొడుకు అమ్మకి తినిపించటం. కనీసం వాసవిని తినని కానీ తిన్నావా సచ్చావా అని కూడా పట్టించుకోవటం లేదు. అత్త ఒకవైపున షాపింగ్ చేసుకుంటుంటే మొగుడు ఇంకేం కావాలని అడిగి అమ్మకు కొనిపెట్టడం. కనీసం నువ్వేమైనా కొనుక్కుంటావా అని కూడా అన్న మాట లేదు. ఈ గాజులు బాగున్నాయి కాదు అంటే అనేసి వెళ్ళిపోయాడు అవతలకి. వాసవికి ఏం మాట్లాడాలో కూడా నోట్లోంచి మాట రాలేదు. ప్రతి రాత్రి శరీరాలు కలుస్తున్నాయి. అయిపోగానే వాసవి అలా పడుకుందా లేదా అని ఒకసారి చూసి శ్రీకర్ వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఏదో మైలపడి అపవిత్ర కార్యం చేసినట్టుగా ఆ తర్వాత వెళ్ళి అమ్మగది డోర్ కొట్టి అమ్మగదిలో పడుకొని నిద్రపోతున్నాడు. బుర్ర పని చేయలేదు. ఇదేనా హనీమూను? అసలు దీనికోసమేనా నేను పెళ్లి చేసుకున్నాను? పెళ్ళంటే ఏంటి? వేశ్యకు బదులు ఒక దాని మెళ్ళలో తాళి కట్టి భార్య అనే పేరు పెట్టి ఆమెతో సుఖపట్టమా? అసలు ఇతను మారతాడా ఏంటి? అసలు ఇతను ఎక్కడైనా మమ్మ పప్ప బాయ్ అని తను విందే. ఇంత చదువుకుందే. అలాంటిది అంత పెద్ద చదువు చదివాడు, అంత యూనివర్సిటీలో అంత ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, అంతమంది పాష్గా ఉండే ఆడామగ మధ్య. అలాంటిదే ఇతని మైండ్ ఏంటి ఇంత కంజెస్టెడ్గా, ఇంత నేరో థాట్స్ ఉన్నాయి ఇతనికి అనేది వాసవికి అర్థం కాలేదు. హనీమూన్ కాస్త అడవి కాచిన వెన్నెల్లా అలా జరిగిపోతూ మొత్తానికి ఇంటికి తిరిగి వచ్చారు 15 రోజుల తర్వాత. తిరిగి వచ్చిన తర్వాత వాసవి శ్రీకర్ అని పిలిచింది. పిలిచేసరికి ఇట్రా నువ్వు అంది మందాకిని. అంటే చెప్పండి అత్తయ్య అంటే అత్తయ్య గారు అని పిలవాలి. అంటే అలాగే అత్తయ్య గారు అన్న తర్వాత శ్రీకర్ ఏంటి శ్రీకర్? వాడిని నువ్వు మోసావా, కన్నావా, బొడ్డుగోసి పేరు పెట్టావా? వాడు నీ మొగుడికి మర్యాద ఇవ్వాలని నీ అమ్మ నీకు ఆ మాత్రం నేర్పించలేదా? నీ బాబుని ఉరై రాజారావు అని పిలుస్తుందా ఏంటి మీ అమ్మ అని అడిగితే ఏమండి అనే పిలుస్తుంది. మరి నీకు తెలియదా పెద్ద చదువులు చదివాను, కాలేజీలో పెద్ద ఉద్యోగాలు చించుతున్నాను అని చెప్పారు ఆ రోజు అనేసరికి అలాగే ఏమండి అని పిలవటం మొదలుపెట్టింది వాసవి. ఆ తర్వాత ఫస్ట్ ఒకరోజు వాసవిని లోపలికి రమ్మనమని మందాకిని వంట ఇలా చేయాలి అని చెప్పింది. చెప్తే ఇక సరేనని చెప్పి వాసవి వంట చేస్తే వంట మొత్తంలో కూడా చేయగడిగేశారు అమ్మ కొడుకు. ఏమైంది అనేది వాసవికి అర్థం కాల. నీకు నేనేం చెప్పాను? టమోటో ముక్కలు ఈ రేషియోలోనే ఉండాలి, పప్పు ఇంతే ఉడకాలి, అలాగే సాంబార్లో ములక్కాడ ఇంతే ఉండాలి, ఉల్లిపాయ ముక్కలు ఈ షేప్లోనే కట్ చేయాలి, క్యారెట్ ఇలా వెయ్యాలి, తాలింపులో ఇది ఎంత ఉండాలి, నీకు చెప్పానా లేదా ఇది ఇలానే వండాలి, ఇది ఇలానే చేయాలి అని? ఏంటిది హడావిడిగా వంటలు వండటం, హడావిడిగా చేయటం? కళ్ళు ఒళ్ళు ఒక దగ్గర పెట్టుకొని వండే అలవాటు లేదా ఏంటి నీకు అంది మందాకిని. అంటే అది కాదు అత్తయ్య, అంటే కడిగిపోతాయి కదా కూరలో మడి చిన్నవి కట్ చేస్తే అని. అవునులే, ఒళ్ళు కాలేదనే మాటని బాగా కవర్ చేసి చెప్పావు. చిచ్చి కుక్కలు కూడా తినవివి, నువ్వు తినేసేయి అనేసరికి కుక్కలు కూడా తిన్నాయి, నేను తినాలా అయితే అని అనుకుంది వాసవి. అనుకున్న తర్వాత ఇక ఆ నెక్స్ట్ డే నుంచే వంట డైరెక్షను. పొద్దున్నే ఏం వండాలి, మధ్యాహ్నం ఏం వండాలి, సాయంత్రం ఏం వండాలి, రాత్రికి ఏం వండాలి, ఇలా అన్నీ టైం టు టైము అత్తగారు చెప్పి మధ్యలో జ్యూసెత్ర కాళ్ళొత్తు ఇలా ప్రతిదీ చెప్పటం మొదలుపెట్టింది. ఇలా వంట చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద అమర్చిన తర్వాత అమ్మ ఒకవైపు కొడుకు ఒకవైపు కూర్చొని తింటారు. కనీసం నువ్వు మాతో పాటు తిను, అలిసిపోతావు కదా, నువ్వు వంట చేసావు కదా అనే మాట మొగుడు అందో అత్త అందో. ఇక ఇలా వాళ్ళిద్దరూ తిన్న తర్వాత మొగుడి కంచంలో తినాలి నువ్వు అంటే వాసవికి కడుపులో తిప్పినంత పని అయింది. శ్రీకర్ కొంచెం అగ్లీగా తింటాడు. ఆ పళ్ళని చూసి కడుపులో తిప్పేసి వాసవి నేను వేరే కంచం పెట్టుకుంటాను అత్తయ్య. ఎందుకు పెట్టుకుంటా? భారత స్త్రీ నేర్చుకోవాల్సిన విలువలు గౌరవాలు అవేమి సంస్కారం సంస్కృతి సాంప్రదాయాల గురించి మీ నీకు నేర్పించలేదా? మొగుడు పళ్ళెంలో పెళ్ళాం తింటాం సాంప్రదాయం, మూసుకొని తిను అందే. అనేసరికి వాసవికి ఆ ఫుడ్ తినాలంటేనే అలా కడుపులో తిప్పేసి నాకు ఆకలిగా లేదులేండి అనేసి వెళ్ళి పళ్ళాలు కడిగి పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మధ్యాహ్నం శ్రీకర్కి వేడివేడిగా క్యారియర్ పంపించాలి. డబ్బా వాళ్ళ వస్తాడు. ఆ తర్వాత ఇక అక్కడ మొగుడు తిన్నాడా లేదా అనేది ముందు అత్తకి మెసేజ్ పెట్టిన తర్వాత అప్పుడు దాకా కణకణలాడిపోతున్న కడుపులో పేగులు వాసవి
తినకూడదు. ఆ తర్వాత ముందు అత్త తిన్న తర్వాత మిగిలిన ఇక అరాకొర కలుపుకొని తను కింద కూర్చోవాలి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇంటి కోడలు భోంచేయకూడదు. అలా అంతవరకు గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత నుంచే ఇక చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకుని, చేతికి బ్రేస్లెట్ వేసుకుని, ఒక రింగ్ పెట్టుకుని, ఇయర్ రింగ్స్ పెట్టుకుని, డ్రెస్ వేసుకొని పని చేసుకుంటుంది వాసవి. ఏంట్రా ఈ వేషాలని పెళ్ళాం అంది మందాకిని. ఏమైందమ్మా అన్నాడు శ్రీకర్. ఇంటి ఆడది ఒంటి నిండా చీర కట్టుకోవాలని, తల్లో పువ్వులు పెట్టుకోవాలని మీ ఆవిడికి అవి కూడా తెలియదా? నేను చెప్పాలా? సంసారపక్షమైన ఆడది ఎలా ఉండాలో వెలయాల్లాగా ఆ బట్టలేంటి, ఆ బట్టలు తీరేంటి అనేపాటికి ఇందులో ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉంది అత్తయ్య? 3/4 హ్యాండ్స్ ఉన్న డ్రెస్ ఇదే. అసలు ఇందులో చీరలో అయినా నడుము కనపడుద్దేమో కానీ ఇందులో నడుము వీపు కూడా కనిపించదు కదండి అనేసరికి ఇదంతా అనవసరం అమ్మాయి, నీకు పెళ్ళయిందే, ఆ విషయం మర్చిపోయావా? నొసట్లో కుంకుమేది, మెళ్ళో తాళేది, ఏంటి బ్లాక్ బీడ్స్ ఒకటేసావు, కాళ్ళకి మెట్లున్నాయి, పిల్లేళ్ళేవి, అలాగే నువ్వు జడ ఇవ్వకు, ఆ జడ జుట్టంతా ఇంట్లో అక్కడక్కడ రాలి పడుద్ది, తలని దువ్వి శుభ్రంగా ముడేసి బన్ను పెట్టి ఆ తర్వాత తల్లో పువ్వులు పెట్టు, కుంకుమ బొట్టు పెద్దది పెట్టు, నువ్వు ఇంట్లో బిందీలు వాడటానికి వీలు లేదు అనేపాటికి చేతి నిండా మట్టి గాజులే అంది. అప్పుడు నన్ను చూసి పేరక్ అనుకుంటారేమో, లెక్చరర్ని అనుకోరేమో, మొగుడికి పెళ్ళాని అనుకోరా, అత్త కోడలు అనుకోరా, సంసారపక్షమైన ఆడదాని అనుకోరా అనేసరికి అమ్మ చెప్పింది చేయి, వాదిచ్చకు అమ్మతో, అమ్మ అలిసిపోద్ది, అమ్మకి హెల్త్ అప్సెట్ అవుద్ది, అమ్మ మూడు పాడైపోద్ది, అమ్మకి మనసు పాడైపోద్ది, ఎందుకు అనవసరంగా మాటకు మాట ఎదురు చెప్తావు అన్నాడు శ్రీకర్. అనేసరికి వాసవికి ఏం చేయాలో అర్థం కాక ఇక అలాగే చేయటం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి. ఆ తర్వాత ఎంతో నచ్చి ఒక చీర ఆన్లైన్లో చూసి ఇక మొగుణ్ణి డబ్బులు ఇవ్వవా, ఆర్డర్ పెట్టుకుంటాను అని అడిగింది. అడిగితే నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, అదేంటి శాలరీ వచ్చిందిగా అంటే, రాగానే అమ్మకి ఇచ్చేస్తానుగా, నీకో విషయం తెలుసా, అమ్మ దగ్గర ప్రతిరోజు అమ్మ పెట్రోల్ అయిపోయింది, ఒక 100 ఇవ్వా అమ్మ, నేను ఏదైనా తెచ్చుకోవాలి, నేను షేవ్ చేయించుకోవాలి, నాకు వెళ్ళి బ్లేడ్స్ తెచ్చుకోవాలి, షేవింగ్ కిట్ తెచ్చుకోవాలి, అమ్మ అండర్వేర్స్ కొనుక్కోవాలి, అమ్మ బనియన్స్ కొనుక్కోవాలి, అమ్మ నువ్వు నేను కలిసి వెళ్ళి బట్టలు తెచ్చుకుందామా, నా సాక్సులు పాడైనవి వెళ్ళి తెచ్చుకుందామా అని అడగటంలో ఎంత ఆనందం ఉంటుందో నీకేం తెలుసు అన్నాడు శ్రీకర్. అనేసరికి షాక్ అయిపోయి, అంటే నీ దగ్గర నీ ఖర్చులకంటూ కూడా నువ్వు ఉంచుకోవా అంది వాసవి. అన్న తర్వాత లేదు, నీకేమైనా కావాలంటే అమ్మని అడుగు, అమ్మకి ఇష్టమైతే ఇస్తుంది కొనుక్కో, లేదంటే వదిలే అనేసి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకోవటం మొదలు పెడితే అత్తగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగింది. అడిగితే దేనికి, చీర కొనుక్కుందామని. ఇప్పుడు చీర ఎందుకు, నచ్చిందండి, బాగుందని, చూడు మొగుడు సంపాదిస్తున్నాడు కదా, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెడదాంలే, ఆడిందాట పాడింది పాటగా మనం ఇక ఇప్పుడు నువ్వేమైనా ఇల్లాలువా వెలయాలువా, చూడు ఆ నేత చీరలో నీ అందం కొట్టొచ్చినట్టు కనపట్టలేదు, నువ్వెంత చక్కగా ఉన్నావు, అలాంటిదే ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా ఆ అనవసరంగా వర్క్ చీరలు అలాంటివి కట్టుకొని ఒళ్ళంతా ఆరేసి బొడ్డుకు బెత్తడు కిందకు కట్టే ఎవరిని ముగ్గులోకి రాగాలి, ఎవరిని ముగ్గులోకి దించాలి, ఎవరిని వలేసి లాగాలి చెప్పు, అక్కర్లేదు కదా, అలాంటి పనులు సంసారపక్షమైన లేడీస్ చెయ్యరు కదా, డబ్బుల్ని వృధా చేయకూడదు అనేసరికి ఇక అప్పటికి 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు శ్రీకర్. అంటే స్టార్టింగ్ 1 lakh ప్యాకేజ్తో వెళ్ళాడంటే ఇప్పటికి 1.5 lakh వస్తుంది శ్రీకర్కి. ఇన్ని సంవత్సరాలుగా మొగుడు సంపాదించిన డబ్బులన్నీ అత్త దగ్గరే ఉన్నాయి. అసలు వీళ్ళకి ఖర్చులు ఏమున్నాయి, ఆస్తి మొత్తం అత్త పేరు మీద ఉంది, ఇల్లు అత్త పేరు మీద ఉంది, అలాగే కింద మొగుడికి అంతకుముందు తను రాకముందు ఉన్న కారు అత్త పేరు మీద ఉంది, బైక్ అత్త పేరు మీద ఉంది, ఊళ్ళో ఉన్న పొలాలు అత్త పేరు మీద ఉన్నాయి, స్థలాలు అత్త పేరు మీద ఉన్నాయి. అమ్మా నాన్న అసలు ఏం ఆలోచించారో ఒక క్షణం వాసవికి బుర్ర పని చేయలేదు. బ్రెయిన్ అంతా ఎవరో గొడ్డలు తీసుకొని చిత్త కొట్టేస్తున్న ఫీలింగ్ అనిపించింది, ఖైమా కొడుతున్నట్టుగా. ఆ తర్వాత నాన్ వెజ్ కలుపుకొని తినబోతుంటే పళ్ళెం చేతిలోకి లాగేసుకుంది మందాకిని. ఏమైంది అత్తయ్య అని అడిగితే, ఆడదానికి మరీ విపరీతమైన కోరికలు కలుగుతాయి, నాన్ వెజ్లు ఎక్కువ తినకూడదు, నువ్వు బీరకాయ కూర చేశాం కదా, ఆనపకాయ పులుసు చేసావు కదా, పప్పుచారు ఉంది కదా, 3 రోజుల క్రితం రసం ఉంది కదా, అవి పెట్టుకొని కానిచ్చేసే, సాయంత్రం నీ వరకే ఆకుకూర వండుకొని కిచిడీ చేసుకో, మరి అతి కోరికలు కలుగుతాయి పెళ్ళైన కొత్తల్లో ఆడదానికి, ఇలాంటి ఫుడ్ తింటాం అంత మంచిది కాదు, ఉప్పు కారం మసాలాలు తగ్గించు
అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోయింది నాన్ వెజ్ గిన్నె. ఇలా ఒకటి కాదు, అయిన దానికి కాని దానికి ప్రతిదీ తప్పే. తెల్లవారుజామున లేపటం, ఇంట్లో పని మనుషుల్ని తీసేసి ఇంట్లో ముగ్గురు పనే కాబట్టి వాసవేం పెద్దగా పట్టించుకోలే. మిషన్లు వాడకూడదు, మసాలాలు పచ్చళ్ళు రోట్లోనే నూరాలే. దానికి తోడు ఇంట్లో అంట్లు తనే, బట్టలు తనే, ఇల్లుడవటం తనే, తడిగుట్లు తనే, డస్టింగులు తనే. ఎక్కడా ఒక మూల ఇంత డస్ట్ కూడా ఉండకూడదు, మిషన్లు వాడకూడదు. వాకిలి తుడిచి ముగ్గులు పెట్టి వాకిలిని అందంగా డెకరేట్ చేసి, మొక్కలకు నీళ్లు పోసి, బాల్కనీ క్లీన్ చేసి, బట్టలన్నీ గంజులు పెట్టి ఐరన్ చేసి, బాత్రూములు కడిగి అవన్నీ చేయటం కూడా పెద్ద కష్టం అనిపించలా. ఎవరికి చేస్తున్నానో, నా ఇంటికేగా నేను చేస్తున్నాను. మొగుడు షూస్ అన్నీ కూడాను పాలిష్ చేసి మరి అక్కడ పెట్టాలి. అత్త చెప్పులు కడిగి తుడిచి వాటన్నిటినీ అక్కడ పెట్టాలి. వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయాలి ఇల్లంతా. అదంతా కూడా ఏమీ బాధ అనిపించలేదు. కానీ చేసే ఇంత దానికి తనకి విలువేది. ప్రతిరోజు రాత్రి ఎప్పట్లాగే శ్రీకర్ తనతో కలవటం, ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయి అమ్మ దగ్గర పడుకోవటం. ఏంటో తనకేమీ అర్థం కాక, బుర్ర పనిచేయక, అసలు ఇదంతా ఇంట్లో ఉండటం వల్లే వస్తోంది. ఇంటి పని వంట పని అన్న చేయగలుగుతున్నాను, కానీ ఈ నరకం ఇక్కడే ఉంటే ఇంకా నేను భరించలేనని పెళ్ళికి నేను పెట్టిన లీవ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ 1 month 15 days అయిపోయింది కదా, ఇంకా నేను జాబ్కి వెళ్తాను అంది వాసవి శ్రీకర్తో. నన్ను అడుగుతావేంటి, వెళ్ళి అమ్మను అడుగు, అమ్మ వెళ్ళమంటే వెళ్ళు, లేదంటే అంది వాసవి. లేదంటే అమ్మను నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టుకో అన్నాడు శ్రీకర్. వెళ్ళి అత్తయ్య నేను జాబ్కి వెళ్తానంటే నాకు ఇష్టం లేదు అంది మందాకిని. ఏంటి అంది వాసవి. అవును, నాకు ఇష్టం లేదు. మీ అబ్బాయితో నేను పెళ్లి చూపుల్లోనే చెప్పాను, దాందేముందే, 190 చెప్తారు. నేను చదువుకున్నానండి, మా నాన్నగారు నన్ను చదివించారు. నన్ను కట్న కానుకలతో ఒక ఇంటికి కోడలుగా పంపించింది ఆయన ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండమని కాదు. ఎవడికిచ్చాడు నీ బాబు కట్న కానుకలు? నీకు పెట్టిన బంగారం నువ్వే పక్కన పెట్టుకొని వేసుకుంటున్నావు, నేనేమైనా వేసుకుంటున్నానా? అలాగే అలా అనుకుంటే గనక మా అబ్బాయి ఒక్కడు మాత్రమే రాత్రి సుఖాన్ని అనుభవిస్తున్నాడా, నీకు తిరిగి సుఖాన్ని ఇవ్వట్లేదా అనేపాటికి వాసవి నోరు తెరుచుకొని అలాగే నిలువు గుడ్లు వేసుకొని చూడటం మొదలుపెట్టింది. పెళ్ళనే దాంట్లో ఇద్దరివి 2 చేతులు కలుస్తాయమ్మాయి, ఒకళ్ళవే ఏమీ ఉండవు. ఏదన్నా కూడా ఇల్లన్నాక, ఇల్లాలన్నాక, పెళ్ళన్నాక, మొగుడు కావాలి అన్నాక, అత్తారింటికి వచ్చాక ఇక్కడ పరిస్థితుల్ని, వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి. ఒద్దికగా ఒబ్బిడిగా ఉండాలి. అత్తగారికి నచ్చినట్టు, మొగుడికి నచ్చినట్టు అనుకువగా మసులుకోవటం అనేది నేర్చుకోవాలి. నీ అమ్మ నీకు నేర్పలేదు, అందుకే నేను నేర్పిస్తున్నాను. ఎవడ గొప్ప, నువ్వు పీజీ చదివితే ఇప్పుడు ఢిల్లీకి రాణి అయినా సరే ఒకటి పెళ్ళాం అవ్వాల్సిందే, ఒక బిడ్డని కడుపులో వేసుకొని ముయ్యాల్సిందే, పురిటి నొప్పులు పడి కనాల్సిందే. ఎవడికి తప్పుద్ది? ఇందిరాగాంధీ నేను పెళ్లి చేసుకోను, నొప్పులు పడను, పిల్లల్ని అంటేనే అంతమందిని కనేసిందా ఆవిడ. ఎవరికి ఇవి తప్పే విషయాలు కాదులే. కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం నాకు నచ్చట్లేదు, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. పిల్లల్ని కనే పనులున్నాయి, ఇల్లు చూసుకునే పనులున్నాయి, ఇంటికి ఇల్లాలుగా ఉండు సాల్లే. నువ్వు ఇంటి పని వంట పని వెలగబెట్టడం రాదు, కానీ నీకు ఇంట గెలవటం చేత కానీ ప్రతి ఒక్కటి రచ్చ గెలుస్తానని చెప్పి వీధికి ఎక్కటం ఏంటి? అయినా మగాడు తిరక్క చెడ్డాడంట, ఆడదే తిరిగి చెడిందంట. రేపొద్దున అక్కడికి వెళ్ళి నువ్వు ఎవడో ఒకడిని మరిగి నా కొడుక్కి ఏదో ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద పెడితే మాకు మూసుకునేంత ఓపిక లేదులేమ్మా అనేసరికి గిర్రా 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 తిరిగిపోయింది వాసవికి బుర్ర. అదంతా వినే ఏంటిదంతా అని అడిగింది మొగుణ్ణే. ఏంటేముంది, అమ్మ వద్దంటుందిగా, అది కాదత్తయ్య మీరు అలా మాట్లాడటం ఏంటండి, అసలు నేను ఎంతకాలం ఉద్యోగం చేస్తూ ఏం తప్పులు చేశాననే, అదంతా అనవసరం అమ్మాయి. పెళ్లికి ముందు నీకేమన్నా నేను వర్జినిటీ టెస్ట్ చేసుకున్నావా ఏంటి అనేపాటికి ఆవిడ ఆ అమ్మాయి షాకులోకి వెళ్ళిపోయింది. అదేంటండి మీరు అలా మాట్లాడతారు, నేను చదువుకున్న చదువు వృధా కాకూడదని నా కాళ్ళ మీద నేను ఆధారపడాలని ఉద్యోగం చేస్తానంటాం తప్ప వద్దు అంటున్నాను. ఇంకా ఈ విషయాన్ని నువ్వు పెంచకో అంద మందాకిని అని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తల పగిలిపోతోంది నాకు అంద మందాకిని. అమ్మ తలనొప్పి వస్తోందా అని గబగబా శ్రీకర్ గబాలను పరిగెత్తుకుంటూ వెళ్ళి బామ్ తీసుకొచ్చి తల్లి తలకి రాసి కాళ్ళ కొబ్బరి నూనె రాస్తూ కూర్చొని, మనిషివా పశువా నువ్వు బేవర్స్ దానా, చెప్తే ఏంటే ఎన్నిసార్లు వాగిస్తావు, పెద్ద చిన్న లేకుండా ఊరక ఏంటి, మాటకు మాట కొడితే పళ్ళు రాలిపో
వెళ్ళిపోతాయి. అమ్మని విసిగించొద్దని చెప్పానా? వద్దని చెప్పింది కదా జాబు, అమ్మకి నచ్చట్లేదు అంది కదా, దాంట్లో ప్రోజు కాన్స్ అమ్మకి ఎక్కువ తెలుసా నీకు ఎక్కువ తెలుసా, మూసుకొని పోయి పని చూసుకో అన్నాడు శ్రీకర్. నేనేమైనా కుక్కనా, లేకపోతే నేనేమైనా అసలు ఏంటి ఇంట్లో నా పాత్ర అనేది వాసవికి అర్థం కాల. పైకి వెళ్ళి అలా బట్టలు తీసుకొద్దామని వెళితే అదే ఫ్లాట్స్లో ఉండే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది వాసవికి. పరిచయం అయితే అలా అత్త ప్రతిరోజు మధ్యాహ్నం ఎక్కడికో ఒక 2-3 గంటల పాటు ఉండదు. వాసవిని ఇల్లు చూసుకోమని చెప్పి వెళ్ళొచ్చుద్దే. ఎక్కడికి వెళ్తావని ఎవరికి అడిగే దమ్ము లేదు కాబట్టి ఒకరోజు గుడికి వెళ్ళాననో, ఒకరోజు షాపింగ్కి వెళ్ళాననో, బ్లౌజులు కుట్టడానికి వెళ్ళాననో, సూపర్ మార్కెట్కి వెళ్ళాననో ఏదో చెప్పుద్ది వచ్చి మొగుడికి. అసలు ఆ విషయం పట్టించుకోదు వాసవే. అయితే ఆ పైన అమ్మాయి పరిచయం అయ్యి, మీరే కదూ కింద మందాకిని గారింటికి కోడలుగా వచ్చింది అని అడిగితే, అవునండి మా పెళ్ళికి మీరు రాలేదుగా అంది వాసవే. ఎవరిని పిలిచిందని మీ అత్త పెళ్ళికి రావటానికి అని అడిగితే, ఇంతకీ ఏమంటున్నాడు, అమ్మచాటు కొంగుచాటు కొడుకు నీ మొగుడు అని అడిగింది ఆ అమ్మాయి. అంటే అబ్బో ఇక వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏమని చెప్తామని చెప్పు. ఎక్కడైనా కూడా అమ్మంటే ప్రతి కొడుక్కి ప్రతి కూతురికి ఇష్టం ఉంటుంది. నీకో విషయం తెలుసా, అబ్బాయిలకి అమ్మాయి డాడ్స్ ప్రిన్సెస్ అని చెప్తే, మామ్స్ ప్రిన్సెస్ అని చెప్తే నచ్చని రోజులు ఇవి. అలాంటిదే వీడు ఇప్పటికీ కూడా దున్నపోతు పెరిగినట్టు పెరిగి, అంటున్నానని ఏమీ అనుకోవద్దులే కానీ ఇప్పటికీ నీ మొగుడు ఇంకా అమ్మ ఒళ్ళో పడుకొని లాలపాడించుకొని అమ్మ పాలు తాగి బొజ్జుంటాడు ప్రతిరోజు, అది ఇవ్వాలే కానీ అనేసరికి నిజమే ఆ మాట అంది వాసవే. అయ్యో నిజమే అంటావేంటి తల్లి, మేము నీకన్నా ముందు మా సిస్టర్ని ఇచ్చి చేద్దామని అనుకున్నాం. కాకపోతే మీరెలా ఈ గుంటలో పడ్డారో మాకు తెలియలేదు కానీ మేము ఉండేది ఇదే ఫ్లాట్లో కాబట్టి క్లోజ్గా నేను వీళ్ళని గురించి తెలుసుకోవటానికి ట్రై చేశాను. 1 నెల రోజుల పాటు వీళ్ళ ఫ్యామిలీతో నేను అలా ఉండి మింగిలైట్ వీళ్ళేంటని తెలుసుకునే లోపు నాకు పిచ్చెక్కిందంటే నమ్ముతావా వాసవి నువ్వు? వాడేంటి, వాళ్ళ అమ్మేంటి, వాళ్ళ క్యారెక్టర్లేంటి, ఇద్దరూ కలిసి షాపింగులకు వెళ్ళటం, వాడు వాళ్ళ అమ్మకి చీర కుచ్చుళ్ళు సరిచేస్తాడు, వాడు వాళ్ళ అమ్మకి తల దూతాడు, తల్లో పేలు చూస్తాడు, తలకి రంగేస్తాడు, కాళ్ళకి చేతులకి నెయిల్ పాలిష్ లేస్తాడు, అమ్మ కోసం అండర్ గార్మెంట్స్ షాపింగ్ చేసుకొచ్చే కొడుకు వాడు. అసలు ఇంత చండాలం ఎక్కడైనా ఉందా? నిజమే, తల్లి అంటే మాతృదేవత, ఆడ మగ తేడా చూసుకోకూడదు. తల్లి ఏదైనా సిచ్యువేషన్లో నిజంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక కొడుకు తల్లికి బట్టలు ఊడదీసైనా తనకి జన్మనిచ్చింది, స్నానం చేయించవచ్చు. దున్నా పోతులాగా ఉంది మీ అత్త అనకూడదులే కానీ మీ అత్తని కూర్చోబెట్టి నీ మొగుడు చేసే అట్టహాసాలు ఉన్నాయి. అబ్బో మదర్స్ డేలో, అబ్బో ఉమెన్స్ డేలో, అబ్బో మీ అత్త బర్త్డే సెలబ్రేషన్లో, దేవుడా మీ ఆయన పుట్టినరోజుకి మీ ఆయన చేస్తాడమ్మా నాయన, చెప్తే బాగోదులే కానీ నా తల్లి అమ్మ పాటలన్నీ కలిపి ఒక దాంట్లో రికార్డు చేసి ఏడిసి ముక్కు చీదేసి మొహమంతా ఎర్రగా అయిపోయి వాళ్ళమ్మని పూల పాత్ర మీద నడిపించి వాళ్ళమ్మకి పూల వర్షం కురిపించి పాదాభివందనాలు చేసి కన్నీళ్లతో వాళ్ళమ్మ కాళ్ళు కడిగి అబ్బబ్బబ్బబ్బబ్బ చండాలం చూడటం తప్ప చెప్పలేమే అమ్మ అని ఆ అమ్మాయి తీసిన వీడియో క్లిప్పులు చూపించేపాటికి నోట్లో నుంచి మాట కూడా రాకుండా ఆ పక్కనే ఒక చిన్న బండుంటే దాని మీద కుప్పకూలిపోయింది వాసవి. అయ్యో బట్టలన్నీ కింద పడిపోయినాయి, పోతే పోయినాయిలే పోనీ అన్న తర్వాత ఏమైంది, ఇలా 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 జరిగిందని మొత్తం చెప్పుకొచ్చింది వాసవి. అయ్యిందా అనుకుంటూనే ఉన్నా నేను, అనుకున్నంత అవ్వుద్దనే. ఆ బ్రహ్మరాక్షసి కింద ఉందామనే వచ్చావా తల్లి నువ్వు? నాయనా దేవుడా నీ రాత ఏం కాబోతుందో, వస్తోంది మీ అత్త, పద వెళదామని ఆ అమ్మాయి దారిన అమ్మాయి వెళ్ళిపోయి ఈ అమ్మాయి దారిన ఈ అమ్మాయి వచ్చింది. ఇలా ఇంటి పని వంట పని మొగుడిని సుఖపెట్టడం, ఇక ఇంతకు మించి పుట్టింటి వాళ్ళకి చెప్పుకుంటే పెళ్ళయింది కాబట్టి నాన్నగారికి ఈ విషయాలు తెలియనివ్వకమ్మా, ఆడపిల్లగా నువ్వే ఒబ్బిడిగా ఉండి సంసారం నెట్టుకొచ్చుకొని మొగుడిని మార్చుకోవాలి తల్లి అని తల్లి తనకే నీతులు చెబుతుంది. బ్రెయిన్ పనిచేయక తలంతా పుచ్చిపోయి తలంతా వాసిపోవటం మొదలుపెట్టింది వాసవికి. ఎంతవరకని ఇలా భరించగలదు అసలు? ఇక దానికి తోడు అత్త పుట్టినరోజు వచ్చింది. ఇక అదొక
అబ్బో ఇక అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నోట్లోంచి మాటలే రాలేదు. అమ్మని గురించి 3 గంటలు స్పీచ్ చెప్తే వచ్చిన గెస్టులకి కళ్ళు తిరిగిపోయి నీరసాలు వచ్చేసినాయి. ఆ తర్వాత ఇక మదర్స్ డే సెలబ్రేషన్లో అయిపోయాక ఉమెన్స్ డే సెలబ్రేషన్లో అయిపోయిన తర్వాత అమ్మా నాన్న పెళ్లి రోజుకి నాన్న ఫోటో పక్కన పెట్టి అమ్మకి కొత్త చీర తెచ్చి అమ్మా నాన్న పెళ్లి రోజులు జరిపించాడో, తన పుట్టినరోజు నాడు తను పుట్టినప్పుడు అమ్మ ఎలా నొప్పులు పడ్డదో అన్నది గుర్తు తెచ్చుకొని కూర్చొని పొగిలి 3 గంటలు ఏడిసి వచ్చిన వాళ్ళందరూ బ్రెయిన్ తినేశాడు. వాళ్ళందరూ దేవుడా మాకు అమ్మలు లేరా నాన్నలు లేరా, వీడేంటి నాయన ఇలా ఉన్నాడు అనుకుంటే చివరికి రాజారావు వాళ్ళు వచ్చి నా కూతురికి అంటే నేను బృహన్నలగాడిని ఇచ్చి పెళ్లి చేశానా మగాడిని ఇచ్చి పెళ్లి చేశానా, నాకు ఆ రోజుల్లో మా అమ్మ నాన్నగారు వాళ్ళు ఉన్నారు, నేను నా తల్లిదండ్రులకు విలువిస్తాను, మనకి 2 కొడుకులు ఉన్నారు, మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారు, వీడేంటి ఎంత తేడాగా ఉన్నాడో అనేసరికి సుగుణ తలదించేసింది. ఏంటి నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అన్నాడు ఆయన. అబ్బెబే ఏం లేదండి అనేసింది ఆవిడ. ఇలా రోజులు గడిచిపోవటం, కూతురు ఆ నేత చీరలో ఆ తలకు కొప్పేసుకోవటం, ఆ తలలో పూలు పెట్టుకోవటం, ఆ కుంకుమ బొట్లు, ఆ చేతికి మట్టి గాజులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక కొత్తగా వ్రతాల సీజన్ వచ్చిందని మందాకిని 3ంటికే వాసవిని నిద్ర లేపటం మొదలుపెట్టింది. చన్నీళ్ళ స్నానాలు, అసలే ఆస్తమా ఉంది వాసవికి చిన్నప్పుడు, అది తగ్గింది వెన్ను ముదిరాక. తెల్లవారుజామున 3 గంటలకి లేచి తల మీదుగా చన్నీళ్ళ స్నానం చేసి తల తొడవకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొచ్చే ఇక ఉపవాసాలుండి కటికి నేల మీద పడుకొని ఇక వ్రతాలు పూజలు నోములు అవి ఇవి అని చేయటం మొదలుపెట్టి అన్నాళ్ళు నీ పెళ్ళాం దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని కొడుకుని తీసుకెళ్ళి తన గదిలో పడుకోబెట్టుకొని ఇంకొక నరకం చూపించబోయింది మందాకిని. దాంతో ఇక ఆ అమ్మాయి శక్తి సన్నగిలిపోయి మనిషికి ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి క్షీణించిపోయి ఎముకల గుళ్ళ తయారైపోయి కనుగుడ్లు విడిచేసి మనిషి మెళ్ళో దారాలు చేతులకి తాళ్ళు చూడటానికి కూతురేనా అన్నట్టుగా తయారైపోయింది. ఏంటి నాయన తండ్రి ఇలాగా అనేసరికి ఒకరోజు కూతుర్ని చూద్దాం కదా అని చెప్పి రాజారావు సుగుణ వచ్చేపాటికి మొదలు నరికిన చెట్టులాగా పెళ్ళున విరిగి పడిపోయినట్టుగా కళ్ళు తిరిగి పడిపోయింది వాసవే. బిడ్డని అయ్యో పాపం అని కూడా అంటల్లా, వ్రతంలో ఉంది ఉపవాసం చేస్తుంది ఏమి పెట్టమాకండి అని చెప్పింది మందాకిని. హాస్పిటల్ కంటే మీరే తీసుకెళ్ళండి హాస్పిటల్కి, నేను తీసుకెళ్ళటం ఏంటి అని అమ్మ కొడుకు మెదలకుండా కూర్చొని అమ్మకి నోట్లో ద్రాక్ష పళ్ళు ఒలిసి పెడుతున్నాడు అల్లుడు. దాంతో ఏమే వీడికి నేను అసలు ఎందుకు ఇచ్చి చేశానంటావు నా కూతుర్ని అని భార్యని ఒకటి తీశాడు ఆయన. మాట్లాడకుండా పెళ్ళైన అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఆయనతో దెబ్బతిన్నామా అలా షాకులో ఉండిపోయింది. పిల్లని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి ఇలాంటివి చేయకూడదండి, ఆస్తమా తిరగబెట్టింది, బ్లడ్ పర్సంటేజ్లు పడిపోయినాయి, విటమిన్స్ మినరల్స్ అన్నీ వీక్గానే ఉన్నాయి, ఇలాగే ఉంటే అమ్మాయి చేతికి దక్కదు అని చెప్తే వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇదంతా తల్లిలా కడుపులో పెట్టుకొని చూసుకుంటావు అనుకుంటే ఎలాగైనా చేయాల్సిందే అంటే మీ అమ్మాయిని ఏం చేసాం, మేము కొట్టామా తిట్టామా ఆరళ్ళు పెట్టామా వాతలు పెట్టామా బెల్టులతో కొట్టామా, చూడమ్మా చూడటానికి చిన్న చిన్నలాగానే కనపడే ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు. ఒక విషయం చెప్పమంటావా, ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటానే కుటుంబం అంటారు. ఒక పెళ్ళి అనే దాంతో ఎక్కడో పుట్టిన ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఒకరికి ఒకరు అనేలాగా తోడు నీడని చేసి ఒకళ్ళని దగ్గర చేస్తాం మనం. వాళ్ళు వేరువేరు పరిసరాల్లో వేరువేరు అమ్మా నాన్నలకి వేరువేరు అలవాట్లతో వేరువేరు వాతావరణాల్లో పుట్టి పెరిగి పెద్ద అవుతారు. ఒకళ్ళకి తగినట్టుగా ఇంకొకళ్ళు సర్దుకుపోతూ ఒకళ్ళ అలవాట్లకు ఒకళ్ళు విలువిచ్చుకుంటూ గౌరవం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే జీవితం, కానీ అంతేకాని పూర్తిగా ఇలా ఉండటం కరెక్ట్ కాదమ్మా అన్నాడు రాజారావు. నేను అదే చెప్తున్నానండి మీకు, మీ అమ్మాయి ఇప్పుడు అత్తింటికి వచ్చింది కాబట్టి ఇంతకాలం మీరు ఎంత విచ్చలవిడిగా పెంచినా ఎంత బజారు దానిలో వదిలేసినా ఎంత వీధులకు ఎక్కి ఉద్యోగాలు చేసినా ఇక్కడికి వచ్చాక సాంప్రదాయ స్త్రీ ఉండాల్సిన పద్ధతి విలువలు సంస్కారం గౌరవం సంస్కృతి సాంప్రదాయాలు మొగుడు అత్త ఇల్లు వాకిలి బాధ్యతలు నేను నేర్పిస్తున్నాను, మీకెటు నేర్పటం రాలేదు, నేను నేర్పటం తప్పంటారా ఏంటి మీరు అనేపాటికి నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు
తట్టుకోవట్లేదమ్మా, ఇవన్నీ నువ్వు ఆపితే మంచిదే. మా అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు అని చెప్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం బాగాలేదంటే మందులు ఇప్పించండి, చన్నీళ్ళకు బదులు వేడి నీళ్ళు పోసుకోమనండి. మీ అమ్మాయి రోజు మొత్తం ఉపవాసం ఉండే బదులు మీ అమ్మాయిని ఏ పండో కాయో తిని ఉండమనండి. ఎవరి కోసం చేస్తుంది? తన మొగుడు కోసం కాదా? తన పసుపు కుంకాల కోసం కాదా? నా బ్రతుకు నా మొగుడు పోయి ఇలా అయిపోయింది కాబట్టి మీ అమ్మాయి ఇలా అవ్వకూడదు అనే దాంతోనే నేను చెప్తున్నాను అమ్మా, ఇంకాపు అన్నాడు రాజారావు. ఆయనకి అలా అల్లుడు పోతాడు అది ఇది అనే మాటలంటే తీసుకోలేకపోయాడు ఆయన. తల్లయ్యుండి నువ్వు అనాల్సిన మాటలు కాదు వదినా అంది సుగుణ. నేనేమన్నాను? నా కొడుకు పోయి నీ కూతురు విధవైతే నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇంకో పెళ్లి చేసుకుంటావేమో, కానీ నా కొడుకు పోయిన దిగులైతే నన్ను వదలదు కదా అంటున్నాను నేను. వదినా ఎవరో పోవద్దు, ఏమీ అవ్వద్దు, నువ్వు చెప్పావు కదా అది వింటదిలే, ఇంకొదిలే అనేసి అక్కడి నుంచి చేసిన కర్మానికి తప్పేదేముందని చెప్పి పిల్లని వదిలి వాళ్ళు వెళ్ళారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మందాకిని వాసవిని గొడ్డుముద్దాన గొడ్రాల పిల్లలు పుట్టట్లేదంటే లోపాలున్న దాన్ని ఇచ్చి చేశారా మా అబ్బాయికి అని పాఠం మొదలుపెట్టింది. దాంతో ఇక వాసవికి సహనం చచ్చిపోయింది. ఒకవైపున పడి 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 ఆమె ఓర్పు సహనం నశించిపోవటం మొదలుపెట్టింది. ఆ సిచ్యువేషన్లోనే వాసవికి పీరియడ్స్ వచ్చినాయి. పీరియడ్స్ వస్తే శానిటరీ నాప్కిన్లు లేవు. శ్రీకర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు విడిచి, ఏమండి నాకు పీరియడ్స్ వచ్చాయండి, శానిటరీ ప్యాడ్స్ అయిపోయినాయి, కాస్తేమీ అనుకోకుండా ప్యాడ్స్ తీసుకొస్తారా? నా దగ్గర డబ్బులు లేవు, అమ్మని అడుగు అన్నాడు. దాంతో అసలు నువ్వు మనిషివా పశువా అని అడిగితే, అంటే ఏంటే నువ్వు అనేదే, చివరికి ఈ కూడా అడుక్కుంటారా? ఏ మొగుణ్ణి మగాణ్ణి అంతకుముందు నీకు నాకు 6 నెలల క్రితం వరకు ముఖపరిచయం లేదు, అలాంటిది సిగ్గు విడిచి నా దగ్గర నువ్వు నగ్నంగా అన్నిటినీ అర్పించి కాపురం చేయటల్లా నాతో పీరియడ్స్ అయినాయి అని నువ్వు నాకు అన్నిటినీ విప్పి చెప్పట్లేదు. అలాంటిది ఆడది తల్లి లాంటిది, అర్థం చేసుకుంటుంది, గొప్ప సహృదయరాలు, దేవతలు సైతం మా అమ్మనే పక్కన నుంచో పెట్టుకోవాలి అంటే వాళ్ళే ఒక అడుగు పక్కకు తగ్గి మమ్మల్ని అక్కడ నుంచో పెట్టుకోవాల్సినంత గొప్ప పర్సన్ మమ్మ. అలాంటిదే మా అమ్మకి చెప్పుకుంటే తప్పేంటి నువ్వు అంటే నువ్వేమనుకుంటున్నావు? ఓహో అందరు మగాళ్ళలాగా వీడు అమ్మ మీద చాడీలు చెప్తే వింటాళ్లే, అత్త మీద చాడీలు చెప్పొచ్చులే, తలగడ మంత్రాలు వేయొచ్చులే, అమ్మ కొడుకుల్ని విడగొట్టేసేయొచ్చులే, మమ్మని బయటికి గింటుదాం, ఓల్డేజ్ హోమ్లో వేద్దాం అనుకుంటున్నావా ఏంటే? నేను అందరు మగవెదవల్లాగా చేతగాని సన్నాసిని కాదు. నా వాడికి నాకు అవసరమైతే నిన్నైనా వదిలేస్తానేమో, కానీ మా అమ్మని మాత్రం నేను ఒక్క మాట అనుకోను. మా అమ్మ మనసుకి ఇంత కష్టం కలిగిస్తే నిన్ను మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతా, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి అమ్మ వస్తున్న పళ్ళరసం చేసుకోనని వంటగదిలోకి వెళ్ళాడు. దాంతో వాసవి వెళ్ళి అత్తని శానిటరీ నాప్కిన్స్ కావాలని అడిగితే వెంటనే ఫోన్ చేసింది సుగుణకే. నీ కూతురికి ఇలాగంట వచ్చి కొనిచ్చుకొని వెళ్ళు అనేసరికి అసహ్యం వేసిన ఆవిడ సంవత్సరానికి సరిపడా కొని కూతురికి ఇచ్చేసి పోయింది. అప్పుడు రాజారావు తిరిగి వచ్చిన భార్యని ఎక్కడికి వెళ్ళావే అని అడిగాడు. అడిగేసరికి కొడుకులు జరిగిందంతా చెప్పారు ఆయనకు అప్పటికే. దాంతో సుగుణ పడేసి బెల్ట్ పెట్టి 4 బాదులు బాస్తే ఆయన కాళ్ళు పట్టుకొని ఇలాగ జరుగుతుంది పిల్ల పెళ్ళైన 6 నెలల నుంచి అని మొత్తం ఆయనకి చెప్పుకొచ్చింది. దాంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకొని కూర్చుండిపోయాడు. ఇక ఆ తెల్లారి మందాకిని ఏవేవో పసర్లు తీసుకొచ్చి ఏంటివి అంది వాసవే. నువ్వు గొడ్రాలు గొడ్డు ముద్దానివి అయ్యేలా ఉన్నావని పల్లెటూరు నుంచి మందు తెప్పించానులే, ఈ తాగితే నువ్వు గర్భవతి అవుతావు, పిల్లలు పుడతారు, రా తాగుతూ కానీ అనేసరికి అలాంటివి నేను నమ్మనండి, నాలో ఏం లోపాలు లేవు, పెళ్ళై 6 నెలలేగా మాకైంది, అయినా నేను కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేసుకుంటున్నాను అనేపాటికి వామ్మో వాయ్యో దేవుడో తండ్రో ఇంకే ఉందరా నాయనో నాయన నా తండ్రో, వామ్మో నా కొడుకుని వదిలేద్దామని, నా కొడుకుని రేపొద్దున ఎలా ఉంటాడా ఏంటా అని ఇది క్రాస్ చెక్ చేసుకుందామని పిల్లల్ని కనకుండా ఇది పిల్లల్ని ఆపుకుంది. చాలే ఆపండి మీరు మీ మాటలో, పెళ్ళైన వెంటనే పిల్లల్ని కంటం ఏంటండి? భార్యాభర్తలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోకుండా మంచి ఏంటో చెడేంటో అనేది అర్థం చేసుకోకుండా మరొక ప్రాణిని భూమి మీదకి ఎలా తీసుకొస్తాం? వాళ్ళని ఫ్యామిలీ మెంబర్గా ఎలా ఆహ్వానిస్తాం? అమ్మగా నేను దానికి సిద్ధంగా ఉండొద్దా? శారీరకంగా మానసికంగా ఏం మాట్లాడుతున్నారండి సాటి ఆడవాళ్ళుగా మీరు అనేసరికి ఇక నీ పెళ్ళాం నాకు ఎదురు చెప్పింది, నా మీద చెయ్యెత్తింది, నన్ను తిట్టబోయింది, కొట్టబోయింది, ఇన్నాళ్ళుగా పిల్లలు పుట్టకుండా నీ పెళ్ళాం ఏందో వాడుతుందంట, పనికి మాలినోడా నీకు తెలియదా అనేపాటికి శ్రీకర్ అసలు అగ్గి మీద గుగ్గిలంలాగా వచ్చి వాసవిని చెంపలు వాయించేసి బెల్ట్ పెట్టి చావు బాదాడు. దాంతో ఇహే నరకం భరించడం తన వల్ల కాక
శ్రీకర్ని ఒక్క తోపు తోసేసే ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఎందులో అన్న దూకి చావటం నయ్యం. పెళ్ళి అనే దాంతో ఆడదాని జీవితంలో ఇన్ని మార్పులు వస్తాయి అనుకుంటే భూమి మీద బహుశా ఏ ఆడది పెళ్ళి చేసుకోదేమో. నీ బతుకుచ్చాడా? ఎవరికి లేదురా అమ్మంటే ఇష్టం భూమి మీద. ప్రపంచంలో పుట్టిన ప్రతి మగాడికి తల్లి అంటే ప్రేమ ఉంటుంది, తండ్రి అంటే గౌరవం ఉంటుంది. కానీ నీలాంటి చవట వాజమ్మ ఆడంగి వెధవలాగా చివరికి భార్యాభర్తలు పడగదిలో ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఏం జరుగుతుందో కూడా అమ్మకు చెప్పుకునే నిన్ను ఏమనాలరా అనేపాటికి గుటకలు మింగాడు శ్రీకర్. ఏంటే వాగుతున్నావు అంది మందాకినే. ఏంటే వాగుతున్నావా? నువ్వు ఏంటి నాతో మొన్న 10 రోజుల క్రితం అన్నమాట నీ కొడుకు పడగదిలోకి వచ్చి నాకు బాధ కలుగుతోంది, నొప్పి కలుగుతోంది, రోజు ఒకే రకమైన భోజనం ఎలా తినలేమో, రకరకాల కూరలు ఎలా మార్చుకొని తింటామో, నాకు నువ్వు ఒకేలా రోజు కూడా మనిద్దరం శారీరకంగా కలుస్తుంటే బాధ అనిపిస్తోంది, ఫీలింగ్స్ రావటల్లా నొప్పి అనిపిస్తోంది. నువ్వు చేసే దాంట్లో నాకు ఏ తృప్తి సంతోషం లేదో. పశువులా నా మీద పడి నన్ను అనుభవిస్తుంటే నేను నీకు శరీరాన్ని అప్పచెప్పటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. దయచేసి నన్ను బాధ పెట్టొద్దు. నువ్వు వేరేలా ఏమైనా ట్రై చేద్దాం కదా ప్లీజ్ అంటే వెంటనే వచ్చి ఇలా ట్రై చేయమంటుందమ్మా. ట్రై చేయమంటావా? నేను రోజు ఇలా చేస్తున్నాను, ఇలా స్టార్ట్ చేస్తున్నాను, ఇలా ఎండ్ చేస్తున్నాను అంటే నువ్వేం చేసావు? నాకు తెలియకుండా మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మని పిలిపించి మా అమ్మని నువ్వేమని అడిగావు? నీ కూతురు అంత బరితెగిచ్చొచ్చా? ఆడదానికి అంత ఉండొచ్చా? విచ్చలవిడితనంగా మగాడి మీద పడి నువ్వు నన్ను అలా సుఖపెట్టు, ఇలా సుఖపెట్టు అని అడగొచ్చా అని అడగలేదా నువ్వు? ఏ మగాడు తనకు నచ్చినట్టుగా ఆడదాని శరీరాన్ని అనుభవిస్తూ పోయేటప్పుడు ఆడది తనకు నచ్చినట్టుగా తన భర్త తనతో ఉండాలనుకోవటం తప్ప. నువ్వు ఒక మొగుడికి కాపురం చేసి కొడుకుని కన్న ఆడదానివేగా, నీకు అది కూడా తెలియదా? పైగా నువ్వు మా అమ్మని నువ్వు నీ మొగుడికి అలాగే చెప్పావా అని అడగటం. బియ్యపురాల్ని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలేనా అవే? మా నాన్నగారు ఆ మాటలన్నీ వినలేదనుకుంటున్నావా? బయట నుంచోని ఆయనే వచ్చి నిన్ను ఒక్కొక్క ముక్క అడిగితే తల ఎక్కడ పెట్టుకునేదానివి నువ్వు అనేసరికి మా అమ్మకే ఎదురు మాట్లాడతావా? నోరు ముయ్యరా చేతగాని చవట వాజమ్మ. చెప్పుతో కొడతా ఇంకో మాట మాట్లాడావంటే పనికి మాలిన సన్నాసే. నీలాంటి ఆడంగి వెదవకి బృహన్నలకి ఎందుకురా పిల్లలు? వాళ్ళు కూడా రేపు దీని కాళ్ళ కింద దాసీల్లాగా దాష్టికాలు చేస్తూ బ్రతకటానికా? ఒరేయ్, ప్రపంచం మొత్తం మీద అందరికీ అమ్మలుంటారు, అందరికీ నాన్నలుంటారు. అసలు అత్తాకోడళ్ళ మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా? అత్త ఒక ఇంటి నుంచి వచ్చిన కూతురునేనని, ఒక ఇంటి కోడలనేనని, ఒకప్పుడు తనత్త కింద బాధపడ్డానని, తను ఒకింటి కూతుర్ని కోడల్ని అనే విషయం మర్చిపోయి తనకు కూతురు పుట్టగానే కూతురు ఎక్కువ కోడలు తక్కువ. ఒకప్పుడు మా అత్త నన్ను పెట్టింది కాబట్టి నేను కోడల్ని నరకాలు పెట్టాలి, కోడల మీద కొడుక్కి చాడీలు చెప్పాలి, కొడుకు కోడలు పచ్చగా ఉండకూడదు, ఒకింటికి వెళ్ళే తన కూతురు మాత్రం వేరు కాపురం పెట్టుకోవాలి, అత్త ఒక మాట అనకూడదు, మామ ఒక మాట అనకూడదు, తోడు కోడలు ఆడపడుచులు ఏమీ అనకూడదు, ఉన్నదంతా కూతురికి దొయ్యాలే. ఇంకా నువ్వు అదృష్టవంతుడివిరా పనికి మాలిన సన్నాసి. అవునులే, నీకు ఒక చెల్లో అక్కో ఉన్నా నీ అమ్మ తర్వాత వాటికి నువ్వు కాళ్ళు చేతులు ఒత్తుకుంటూ కూర్చొని వాటికి నువ్వు ముడ్డి ముత్తి కడుక్కుంటూ కూర్చుంటూ సరిపోయేది నీ బతుకంతా. నీకెందుకురా పెళ్ళాం, నీకెందుకురా పిల్లలు అని అడిగేసి కోర్టులో కలుసుకుందాం అని వాసవి అక్కడి నుంచి పుట్టింటికి వచ్చేసింది. జరిగిందంతా చెప్పి తండ్రిని పట్టుకొని ఏడ్చింది. ఆయన గుండెల మీద పడే ఆయనకి గుండె మండిపోయింది. దాంతో ఆయన సుగుణ్ణ పడేసి బాదాడు. ఈ సంబంధం బాగుంది, ఈ సంబంధం బాగుందని. నేను వద్దో అమ్మాయితో పాటు వేరే అబ్బాయి ఇంకొక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, నా స్నేహితుడు కొడుకు ఇచ్చి చేసుకుందామంటే విన్నావా పనికి మాలిందానా? ఇప్పుడు ఆ అబ్బాయి చేసుకున్న అమ్మాయి పచ్చ కాపురం చేసుకుంటుంది. నా బిడ్డ జీవితంలో సుఖం లేకుండా చేసావు కదే, ఆడపడుచులు లేరు, తోడుకోడళ్ళు లేరు అని. ఇక్కడ అత్తనే దరిద్రం ఉంది కదే, అసలు దాని పేరే తేడాగా ఉంది కదే మందాకిని అని. అది ఎంతమందిని ముంచొచ్చిన క్యాండిడేట్ లాగో ఉండి పెళ్లి చూపుల రోజే నిలవేసి అడిగింది కదే నన్ను ఆస్తి వివరాలు. అప్పుడే వద్దన్నా. విన్నావా నా మాట? ఎన్నాళ్ళు ఉంటారులేండి ఈ బింకాలు, ఎన్నాళ్ళు ఉంటాయిలేండి, అయ్యయ్యో చెప్పుకొచ్చావు నాకు. తీరా ఇక్కడ దాకా తెచ్చి వదిలేసావు బిడ్డని అనేసరికి మీ ఇష్టం, మీరేం చేస్తారో అంది సుగుణ. నేనెళ్ళి ఆ వెధవతో మాట్లాడను. వాడు పరమ ఆడంగి చవట వాజమ్మ వెధవ, వాడితో మాట్లాడినా ఉపయోగం లేదని లాయర్కి మాట్లాడి కోర్టు నోటీసులు పంపించారు.
ఆ తర్వాత కోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. వాదోపవాదనలు జరిగిన తర్వాత ఇక ఆ రోజు లాస్ట్ హీరింగ్. అలా కోర్టులో ఒకవైపున శ్రీకర్ వాళ్ళమ్మ మందాకినితో నుంచోనుంటే ఇటువైపున సుగుణ రాజారావులతో వాసవి నిలబడి ఉంది. ఈలోపు లాయర్ గారు వచ్చి అమ్మ వాసవి అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన వైపు చూస్తే రామ్మ నెక్స్ట్ మనకేసే అనేసరికి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళారు. వాదోపవాదాలన్నీ విన్న తర్వాత జడ్జి గారు ఏమ్మా ఏమైంది తల్లి అని అడిగాడు వాసవిని. ఆ మాటకి వాసవి ఒకటా రెండా జడ్జి గారు ఎన్నని చెప్పమంటారు మీకు? పెళ్ళైన దగ్గర నుంచి నేను అనుభవించిన నరకాలు ఇన్ని ఇవి ఈవిడితో ఇతను ఇలా ఉంటాడండి అని మొత్తం ఏకరువు పెట్టి చెప్పేసరికి ఆయనకి 4 ఆడపిల్లలు 3 కొడుకులు ఉన్నారు. ఆశ్చర్యపోయి అలాగే చూశాడు మందాకిని వైపు శ్రీకర్ వైపు. లాయర్లు కూడా షాక్ అయిపోతే లేడీ లాయర్ అక్కడికక్కడే వాళ్ళకు ఒక కత్తో ఒక గొడ్డలో ఒక రివాల్వరో దొరికితే ఈ అమ్మ కొడుకుని వేసేసి కేసు మాఫీ చేద్దామన్నట్టు మిగతా కేసులు వాళ్ళు కూడా అన్నన్నా అన్నట్టు చూస్తూ అలా ఉండిపోయారు. ఇక మందాకిని మెలో డ్రామా స్టార్ట్ చేసింది. నేనెప్పుడు అలా అనలేదు జడ్జి గారు. మీకు విషయం చెప్పమంటారా? నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కట్న కానుకలు ఇస్తారా అని వాళ్ళని నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. మీకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లకు కూడా స్త్రీధనం అనేది హక్కు కదండి. రేపొద్దున మీ కోడళ్ళు వచ్చాక మా కోడల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. మీరేదైనా మీ బిడ్డకి ఇచ్చుకోవాలనుకుంటే తనకే ఇచ్చుకోండి అనే వాళ్ళ బిడ్డకే ఇచ్చుకోమని హితవే చెప్పొచ్చాను. అంతమందిని ఎంతమందిని పిలిచి హడావిడిగా ఎంగేజ్మెంటు పెళ్ళొద్దని సింపుల్గా చేయించాను. ఆ తరువాత మొదటి రాత్రి రోజు మొగుడిని మీద చెయ్యొద్దని అమ్మాయన్న అలా ఉండకూడదమ్మా. భార్యాభర్తలిద్దరూ కలవకపోతే మగాడి మనసు వేరే ఆడదాని మీదకి వెళ్ళొచ్చు. అది నీ జీవితం మీద నీ కాపురం మీదే బ్యాడ్ ఇంపాక్ట్ చూపించవచ్చమ్మా. ముందు అబ్బాయి నువ్వు శారీరకంగా మానసికంగా దగ్గరగా ఉండి అన్నీ పంచుకుంటేనే మీ మధ్య అరమరికలు లేకుండా ఉంటాయమ్మా అని ఒక కన్న తల్లిలా చెప్పాను. నా సొంత అన్నా వదినలకు కూడా ఎప్పుడంత గౌరవం విలువ నేను ఇచ్చెరుగను. వియ్యపురాలు వియ్యంకున్నే. అసలు నా సొంత అన్నా వదినల్లా ప్రతి వారం పిలిపించి వాళ్ళని ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు వెళ్ళనివ్వను నేను. అలాంటిది ఇంట్లోకి ఏది కొన్నా వాళ్ళకి పంపిస్తా, ఏది వండినా అబ్బాయికి ఇచ్చి వాళ్ళకి పంపిస్తా. ప్రతి నెల మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం, వాళ్ళు మా ఇంటికి వెళ్ళి రావటం, అందరం కలిసి పండగలు చేసుకోవటం, ఎంతో అన్యోన్యంగా ఉంటాం. అమ్మాయి చెప్పిన మాటలు విని మనసు చిన్నబుచ్చుకొని తల్లిదండ్రులు కదండి, ఆడపిల్ల ఏదైనా చెప్తే వింటారు కదా, దాంతో లేనిపోయిన పుకార్లన్నీ పుట్టించుకొని ఇక్కడ దాకా వచ్చారు. ఏ తల్లి కొడుకు కాళ్ళు విడిపోవాలనుకుంటుందే? హనీమూన్కి నేను వెళ్ళాలి అనుకోలేదండి. నిజం చెప్పమంటారా, నేను రాననే అన్నాను. ఆ రోజున అమ్మాయి మీరు రావాలి అత్తయ్య గారు, మావయ్య గారు లేకుండా మీరు ఒక్కరే ఎలా ఉంటారు ఇక్కడ? అక్కడ బోలెడన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దర్శించుకుందరు కానీ అంటే వీళ్ళెక్కడో వేరే హోటల్లో, నేనెక్కడో వేరే చోట హోటల్లో ఉన్నామండి. ఉండి ఆ తర్వాత నేను దైవ దర్శనాలు అవి చేసుకొని తిరిగి వచ్చాక ఇంటెడు పని నేనే చేస్తాను. పని అమ్మాయిని పెడితే కోడలికి ఎక్కడ ప్రైవసీకి అడ్డమో, అబ్బాయి అమ్మాయి పగలు రాత్రి తెలియకుండా ఎక్కడ ముద్దు ముచ్చట్లో మునిగిపోతే పని వాళ్ళ కళ్ళు పడతాయో అని ఉదయం లేచిన దగ్గర నుంచే ఇంట్లో పూజ దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, బాత్రూములు కడగటం అన్నీ నేనే చూసుకుంటా. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా నోట్లో పెట్టి తినిపిస్తా. ఇంత వంట పని చేయనివ్వను నేను. అమ్మాయి కాలు కింద పెడితే అరిగిపోద్దేమోనని ఉద్యోగానికి వెళతానత్తయ్యా అంటే ఉద్యోగం దగ్గర అమ్మాయి మీద చాలా రకాల రూమర్స్ వచ్చినాయని వాళ్ళ అమ్మే నాతో చెప్పుకొని ఏడ్చింది. దాంతో పెళ్ళైన ఆడపిల్ల రేపేదైనా జరగడానికి జరిగితే ఎక్కడ బాధపడుతుందో అనే దాంతో ఎందుకురా తల్లి నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం, చక్కగా నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, మనవన్నో మనవరాలనో కనిస్తే నేను మీ అమ్మ నాన్న ఆడుకుంటాం, మీ మామగారే మళ్ళీ పుడతారమ్మా అని నీ భర్త నువ్వు సుఖంగా ఉండండి అని చెప్పానండి. వాళ్ళు ప్రతి రాత్రి వసంత రాత్రిలా గడపాలని ప్రతిరోజు వాళ్ళ గదిని శోభనం గదిలా ఈ చేతులతోనే రెడీ చేసి వస్తాను. నేను చిటికెడు పసుపు కుంకానికి
వారికి ఎరగను. నేను భర్తతో సంతోషంగా కాపురం చేసింది లేదు. నా కొడుకు 10వ ఏటప్పుడు ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతే కళ్ళల్లో ఒత్తులేసుకొని మరో పెళ్లి చేసుకోకుండా బిడ్డని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకుణ్ణి చేసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాను. చిన్నపిల్ల, ఏదో ఉక్రోషం, వాళ్ళు వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలో చుట్టుపక్కల వాళ్ళు ఊరికే ఉంటారా? పచ్చడి సంసారాలను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని పిల్లకేవేవో నూరి పోశారో. దాంతో బిడ్డ మనసంతా పాడు చేసుకుందే. బంగారంలాగా పిల్లనో పిల్లాన్నో కడుపును మోయాల్సిన పిల్లని వాళ్ళు వీళ్ళు స్నేహితురాళ్ళు చెప్పిన మాటలు వినే ఆ కాపర్టీలు బోపర్టీలను వేయించుకుంటే ఆరోగ్యం పాడవుతుందమ్మా. ఎందుకు? నేనున్నానుగా. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తాడు. నువ్వు అప్పుడే కనలేదని నేనంటానా చెప్పు పిల్లల్ని అనే పిల్లని నేనే రోజు ఇబ్బంది పెట్టింది లేదండి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడటం కన్నా నాకు కావలసిందేముందనే కొంగు భుజాల చుట్టూ కప్పుకొని కన్నీళ్లతో జడ్జికి నమస్కారం చెప్తూ మందాకిని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చేపాటికి అసలు వాసవి ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది, ఎవరో హిప్నటైజ్ చేసినట్టు. కూతురు చెప్పింది నిజమా అబద్ధమా అని సుగుణకు అర్థం కాల. రాజారావుకు మాత్రమే అర్థమైంది మందాకిని మహానటి అనేదే. దాంతో ఇక అల్లుడు శ్రీకర్, చూడండి జడ్జి గారు, మా అమ్మ జీవితంలో ఏ సుఖం ఏ సంతోషం లేదండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పోయిన తర్వాత నన్ను కనీసం పక్క గదిలో కూడా పడుకోబెట్టేది కాదు. ఉలిక్కి పడతానేమో ఉరుములు మెరుపులు వస్తే అనే. నా కోసం అని తను కడుపు నిండా తినకుండా తను పస్తులు పడుకొని నాకు కడుపు నిండా పెట్టిన రోజులున్నాయి. ఎందుకు బాబు, మీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయిగా, దాదాపు 5 కోట్లని మీ ఆస్తి విలువ నేను విన్నాను. మీ అమ్మ పస్తులుంటం ఎందుకు? మా నాన్నగారు పోయారనే దిగులతో ఆవిడ భోంచేసేవారు కాదండి, నాకే కడుపు నిండా పెట్టేవారు. నా కోసమని ఆవిడ జీవితంలో సుఖం సంతోషం, ఆవిడ శారీరక సుఖాలు మానసిక సుఖాలు అన్నిటినీ త్యాగం చేసి నేనే ప్రాణం అన్నట్టు బ్రతుకుతూ వచ్చింది తెలుసా మీకు? అలాంటి తల్లికి నేను ఇవ్వగలిగింది ఏముందండి? ప్రశాంతమైన జీవితం. ఆవిడికి నచ్చిన కోడలనే కదా చేసుకొని తీసుకొచ్చింది. కూతుర్లా కలిసిపోవాలనే కదా కోరుకుంది. తల్లిలా ఆదరించే అత్తగారితో కలిసిపోలేకపోతే ఎలా చెప్పండి? ఇలా చిన్నదానికి పెద్దదానికి విడాకులు ఇస్తానని వీధికి ఎక్కటం సంసార స్త్రీల లక్షణం అంటారా? తనివ్వాలనుకున్నా తనకి నేను విడాకులు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదండి అనేపాటికి బుర్ర పట్టుకొని కూర్చున్నారు జడ్జి లాయర్లు. దాంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక, సరేనయ్యా నువ్వు చెప్పింది విన్నాం, అమ్మాయి చెప్పింది విన్నాం, దాన్ని బట్టి నేను ఒక విషయం చెప్తాను. ఒక న్యాయమూర్తిగా చెప్పమంటే ఏంటంటే, మీ పెళ్ళే 6 నెలలు, సంవత్సరం ఏ భార్యాభర్తలు కలిసి ఉండకుండా విడాకులు మంజూరు చేయలేం. కాబట్టి చూడమ్మా మందాకిని, నువ్వు కొడుకు కోడలు కలిసి ఉండాలని వాళ్ళ మంచి కోరుకునే అత్తగారివే కాబట్టి ఇహ నుంచి నువ్వు నీ కొడుకుని కలవద్దు, నీ కొడుకుతో మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు చూడు శ్రీకర్, మీ అమ్మని కలవటానికి మీ అమ్మతో మాట్లాడటానికి వీల్లేదు. ఒక 6 నెలల కాలం మీరు వేరు కాపురం పెట్టి వేరింట్లో ఉండండి. ఇహ నుంచి నీ జీతం తీసుకెళ్ళి నీ భార్యకే ఇవ్వు. ఆ తర్వాత మీ ఇద్దరు సుఖంగా ప్రశాంతంగా ఉండండి. ఒకళ్ళతో ఒకళ్ళు మధ్యలో మూడో వ్యక్తి లేనప్పుడు ఎలా ఉంటారో చూడండి. 6 నెలల తర్వాత కూడా మీ మధ్య అన్యోన్యత రాకపోతే తిరిగి రండి, విడాకులు మంజూరు చేస్తాను, లేదంటే మీ ఇద్దరికి విడాకులు ఇవ్వను అని చెప్పాడు ఆయన. దాంతో ఇక శ్రీకర్ కోర్టు నుంచే తల్లిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక కోర్టు వారి ఆదేశం ప్రకారం ఎవరు ఏదైనా వినాలి కాబట్టి వేరు కాపురం పెట్టుకున్నారు శ్రీకర్ వాసవి. ఆ తర్వాత ఇక సాధించిపోయటం మొదలుపెట్టాడు పెళ్ళాన్ని. నీ వల్లే మా అమ్మని దూరం చేసుకున్నాను, నీ వల్లే మా అమ్మని వదిలి నేను వేరే రావాల్సి వచ్చింది, పుట్టి బుద్ధెరిగాక నా తల్లిని నేను వదలలేదు, దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చావు మా జీవితంలోకే, మాకు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు, మా అమ్మ అసలు నిన్నేమందని, నువ్వెందుకు మా ఇద్దరి మధ్యలోకి వచ్చావనే, నువ్వు వచ్చిన తర్వాతే మేమిద్దరం ఇలా వేరవ్వాల్సి వచ్చిందనే సాధిస్తే ఊరుకొని ఒకరోజు చెయ్యెత్తబోయాడు శ్రీకర్. చెయ్యి విరిచి తిప్పి, నేను కొట్టగలను, నేను చదువుకున్నాను, ఇంకో చేతిలో పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త. నీకెప్పుడో చెప్పాను, ఆత్మాభిమానం దెబ్బతినేటట్టయితే గనక, నేను మాట పడాల్సి వచ్చేటట్టయితే కనుక నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే నేను మాట పడను. నువ్వేమైనా పెద్ద తోపు తురుము అనుకుంటున్నావా ఏంటి? నువ్వంటే నేను మాటలు పడుతూ కూర్చోటానికే.
ఎంత ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో నేను గృహహింస చట్టం కింద కేసు పాడేసి నీ మీద నీ అమ్మ మీద వెళ్ళి కోర్టులో జరిగిందంతా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రామాలు వేసి నటించి నన్ను హెరాస్ చేస్తున్నావని కేసు ఫైల్ చేస్తా వెదవగోల అనేసరికి మా అమ్మ మీద పెడతావా నువ్వు అని ఆ రోజు నుంచి అమ్మ మీద ఎక్కడ వాసవి కేసు పెట్టుద్దోనని మాట్లాడటం మానేశాడు శ్రీకర్. ఆ తర్వాత దొంగచాటుగా ఆఫీసు నుంచే అమ్మకి ఇష్టమైనవన్నీ కొనుక్కెళ్ళి మంకీ క్యాపు స్వెటరు వేసుకుని అమ్మని దొంగ కలిసినట్టుగా కలిసి అమ్మకి అవి ఇవి అని ఇచ్చొచ్చి అమ్మ ఒళ్ళో పడుకొని అమ్మ చేత అవి ఇవి అని వండించి నోట్లో పెట్టి తినిపించుకొని రావటం మొదలు పెడితే 5-6 సార్లు ఎదురింటి అమ్మాయి చూసిందే. చూసి వీడిని రావద్దన్నారన్నారు కోర్టోళ్ళు, వీడేంటి పదే పదే ఇక్కడే కనపడుతున్నాడు, ఈ విషయం వాసవికి తెలుసా అనుకుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ముందు కొన్నాళ్ళు బెట్టిసరితో పెళ్ళాం ఒంటి మీద చెయ్యలా. ఆ తర్వాత ఏ మగాడు మాత్రం పక్కన పెళ్ళాన్ని పెట్టుకునే దట్టు వయసులో ఉండి కోరికలతో ఉన్నాడు, సంసారం రుచి మరిగిన వాడు పెళ్ళాంతో కాపురం చేయకుండా ఉంటాడు, పెళ్ళాంతో కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత శాలరీ రాగానే వాసవికి ఇచ్చి అదేదో అమ్మకిచ్చి అమ్మ చేతుల మీదుగా తీసుకోవచ్చు కదా నువ్వు అనేసరికి వాసవి మాట్లాడకుండా తన పనులు తను చూసుకోవటం మొదలుపెట్టింది. ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకొని పని చేయించుకోవాలా, నువ్వు ఖాళీగా నువ్వు చేసుకోవచ్చుగా పని అనే అక్కడ అమ్మ మంత్రోపదేశాలు ఇక్కడ వాడటం మొదలుపెట్టాడు శ్రీకర్. నా ఇంట్లో నేనేం చేయాలో నాకు తెలుసులే కానీ నీ పని నువ్వు చూసుకోవా కొంచెం అనేసింది వాసవే. ఆ తర్వాత పిల్లల కంటే పోద్దేమో కదా, ఆ తర్వాత ఈ 6 నెలల తర్వాత దాన్ని ఎలాగైనా సరే ఇక్కడికే తీసుకొస్తానమ్మా, దానికి ఏ కడుపో కాలో రాకపోదు, అందుకే దాంతో కాపురం చేస్తున్నాను, దాంతోనే విడాకులు రద్దు చేయించి తెచ్చి ఇక్కడే ఉంచుతాను, నిన్ను వదిలి నేనుండనని అమ్మకి హామీలు ఇచ్చొచ్చాడు. ఇలా కొన్నాళ్ళ కాపురం గడిచిపోయిన తర్వాత ఈలోపు ఒకసారి శ్రీకర్కి బిజినెస్ ట్రిప్ పడింది 3 రోజులు. నేను వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళేటట్టయితే మమ్మల్ని తీసుకెళ్తానంటే ఏం పిచ్చగా ఉందా నీకు, ఎలా కనపడుతున్నాను నేను, ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలని చెప్తుంటే నీతో పాటు స్టాఫ్ అందరికీ టికెట్లు తీస్తే అమ్మల్ని అమ్మాయిల్ని పెళ్ళాలని తీసుకెళ్ళటానికి మేము తీసుకొచ్చుకోలేక అనుకుంటున్నావా ఏంటి, వెధవేషాలు లేకుండా వెళ్ళి, లేదంటే ఉద్యోగం నుంచి ఫైర్ చేసి పడేస్తానన్నాడు ఆఫీసులో పై అధికారి. దాంతో శ్రీకర్ వచ్చి అమ్మ ఒళ్ళో పడుకొని ఏడ్చి 3 రోజులు నేను ఉండనని అమ్మ కోసం ఫ్రూట్స్, స్వీట్స్, మ్యాగజైన్స్ అన్నీ తెచ్చి వాళ్ళ అమ్మకు అన్ని సపర్యలు కానిచ్చి, ఈ విషయం ఆ రాక్షసికి తెలిసిందంటే బతకనివ్వదమ్మా, బయటికి రానివ్వు బాకు, ఈ విషయాలు నువ్వు నేను కలవటం ఎవరికి తెలియకుండా దొంగతనంగా నన్ను నువ్వు కలుస్తున్నావని బయటికి తెలియకూడదు అని మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళి వాసవితో బిజినెస్ ట్రిప్ అని చెప్పి ఆ తర్వాత బట్టలు సర్దుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాసవి ఆ రోజున ఎందుకో మైకంగా అనిపించి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ తెచ్చి పీరియడ్స్ కూడా స్కిప్ అయినాయని టెస్ట్ చేసి చూసుకుంటే ప్రెగ్నెంట్ అని తెలిసిందే. ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి ఆ విషయం కడుపు ఉంచుకోవాలా తీయించుకోవాలా, ముందు డాక్టర్ దగ్గరికి వెళదామని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక సుగుణని రమ్మనమని కబురు పెడితే వెళ్ళేసరికి కాపర్టీ అప్పుడు నువ్వు మీ ఆయన విడిపోయారు, ఇంకా దాంతో అవసరమే ఉందని తీయించేసుకున్న వాసవే. తర్వాత నీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఇది, జాగ్రత్తగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, స్ట్రెస్ స్ట్రెయిన్ లాంటివి తీసుకోవటం నీ హెల్త్కి అంత మంచిది కాదు, జాగ్రత్త అని చెప్పి అబోషన్ లాంటివి కుదరవో ఏమీ అనుకోవద్దు అని చెప్పి పంపించింది డాక్టర్. దాంతో సుగుణ మారతాడేమో లేవే, నీ కడుపును పుట్టబోయే కూతురు కొడుకు అయినా తండ్రిని మార్చుకుంటారేమో లేమ్మా, చాలామంది మగాళ్ళు పెళ్ళాల కోసం కాకపోయినా పిల్లల కోసం మారి కాపురాలు నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఆడపిల్లలు ఉన్నారే, మారిన మగాళ్ళు ఉన్నారమ్మా అనేసరికి కడుపులో బిడ్డ మీద ప్రేమ కలిగింది వాసవికి. నిజంగా మొగుడు మారతాడా, మంచో చెడో, ఇప్పుడు వేరు కాపురం ఉంటున్నాం, ఇక ఆ తర్వాత కోర్టులో ఇలాగే ఉండేటట్టయితేనే కంటిన్యూగా ఉంటానని చెప్తే పోద్దేమో, తన్నేమీ అంటల్లా ఈ మధ్య తన జోలికి కూడా రావట్లేదు అని ఇక తల్లిని అటు పంపించిన తర్వాత మనసు ఎందుకో దేవుడు తనకేదో మంచి చేస్తున్నాడు అనిపించి గుడికి వెళ్ళింది. అదే గుడికి మందాకిని వాళ్ళ ఎదురు ఫ్లాట్లో అమ్మాయి వచ్చి ఎలా ఉన్నావు వాసవి అని అడిగితే బాగున్నానని జరిగిందంతా చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అనే మాట ఫస్ట్ మొగుడికే చెప్పాలనే దాంతో చెప్పలా. దాంతో
ఆ అమ్మాయి నీ మొగుడు కోర్టు వాళ్ళు వెళ్ళొద్దన్నా రోజు వచ్చి అమ్మ దగ్గర ఉండే వస్తున్నాడు కదే అమ్మ అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చేపాటికి వాసవికి భూమి బద్దలై తన భూమిలో కూరుకుపోతున్నట్టు అనిపించి కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఇప్పుడు కూడా ఈ చేతగాని సన్నాసి 3 రోజుల ఆఫీసు ట్రిప్పు అని అబద్ధాలు చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళుంటాడు, రెడ్ హ్యాండెడ్గా వీడిని పట్టుకోవాలి అని. అప్పటికి 3 రోజులైంది శ్రీకర్ వెళ్ళి. దాంతో కోపంతో ఊగిపోతూ అమ్మకు ఫోన్ చేసి నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పేసరికి ఆవిడ కంగారేసింది. వేసేసరికి వెళ్ళి ఠంగ్ 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 ఠంగున అత్త ఇంటి బెల్లు బాది పారేసింది వాసవే. దాంతో ఎవరో ఒక మగాడు ఒంటి మీద షర్ట్ లేదు, కింద షార్ట్ లాంటిదేదో వేసుకున్నాడు. నడి వయసు మనిషే, తన తండ్రి వయసు ఉంటదే. వచ్చి తలుపు తీశాడు. తలుపు తీసేసరికి వెనక నుంచి మందాకినే ఎవరు కామేష్ అనుకుంటూ వచ్చిందే. మందు ఎవరో వచ్చారా అని అతను చెప్తూ ఉండగా అత్తవైపు చూసినటువంటి వాసవి షాక్ అయి అలాగే నిలబడిపోయింది. తల్లో పూలు, నొసట్లో కుంకుమ. అత్త ఫుల్ మేకప్లో ఉంది. బొడ్డు కిందకి వర్క్ శారీ, కాళ్ళకి పట్టీలు, అసలు చేతుల నిండా గాజులు, దట్టు అందులో 3-4 గాజులు పగిలిపోయి ఉన్నాయి. ఇల్లంతా అదొక రకమైన వాసన. దానికి తోడు అతను ఎవరో ఏంటో చెప్పకుండానే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది క్లియర్గా అర్థమైపోయింది వాసవికి. ఈలోపు అక్కడికి పరిగెత్తుకుంటూ సుగుణ రాజారావుకి కూతురు గొడవకి వెళ్ళిందనేసరికి ఇద్దరు కొడుకుల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు నోరెళ్ళబెట్టి నిలబడిపోయి ఉన్నారు. దాంతో శ్రీకర్ అప్పుడే అక్కడ ఊళ్ళో దిగినవాడు రైల్వే స్టేషన్ నుంచి ఇల్లు గట్టిగా ఒక 5 నుంచి 7 నిమిషాల దూరం. మళ్ళీ ఇంటికి వెళ్తే వాసవి తను అక్కడి నుంచి తీసుకొచ్చిన స్పెషల్ స్వీట్స్, తల్లి కోసం తీసుకొచ్చిన డ్రెస్సులు, శారీసు అవన్నీ చూస్తే ఏడిచొచ్చుద్దే. అమ్మకి ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ అమ్మకిచ్చి అమ్మని చూసి అమ్మకి తినిపించి అమ్మ ఒళ్ళో కాసేపు పడుకొని వెళ్దామని అక్కడికి వచ్చాడు. అలా లిఫ్ట్లో నుంచి వచ్చి నిలబడేసరికి ఇంటి ముందు జనాలు, మిగతా ఫ్లాట్స్లో వాళ్ళు, అలాగే లోపల అత్త, మామ, బామ్మర్దులు, పెళ్ళాం నుంచోనుండి తల్లి పక్కన బొట్టు చెరిగిపోయి, తల్లి చీరంతా నలిగిపోయి, జుట్టంతా చెరిగిపోయి, పక్కన ఎవరో ఒక ఆయన షార్ట్ మీద పైన కనీసం షర్ట్ కూడా లేకుండా నిలబడి ఉండేపాటికి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు శ్రీకర్. ఏం పనులు అత్తయ్యా ఇవి? ఒకళ్ళకి ఇది మంచి ఇది చెడు అనే 1కి 100 నీతులు చెప్తావు కదా నువ్వు, మరి నువ్వు చేసేదేం పని ఇది అంటే చెప్పేటందుకే ఉంటాయా శ్రీరంగనీతులు? ఏదో చేసేది శివ పూజలు, దూరేది ఏదో గుడిసెల్లో అన్నారంటలే. అలాగా ఏం పనులండి ఇవి? అవునులే, తాను చేస్తే శృంగారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మీ వయసుకు మీరు చేయాల్సిన పనులేనంటారా ఇవి? దీనికైనా ఏంటండి ప్రతిరోజు ఒక 3 గంటల మధ్యాహ్నం మీరు ఇంట్లో ఉండరు అనేపాటికి చాలే అమ్మాయి, ఇక ఆపు, నోరు ముయ్ అన్నాడు అవతలోడు. నువ్వెవరు నన్ను నోరు ముయ్యటానికి అనేసరికి ఎవరేంటి అయ్యిందా మందు ఇప్పుడు నీకు? అసలు ఏమని చెప్పాను నేను నీకు? ఎన్నని చెప్పానో? ఎప్పుడైతే నీ మొగుడు పోయాడో ఆ రోజునే నేను మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను, నీ కొడుకుని నా కొడుకులా చూసుకుంటానన్నాను. ఆ రోజు ఏమన్నావు నువ్వు? ఎంత నా భర్త పోయినా సరే నా కొడుక్కి నేనంటే పంచప్రాణాలు, నా కొడుకు నిన్ను తండ్రిగా అంగీకరిస్తాడో అంగీకరించడో వద్దు, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నా పంచప్రాణాలు, నా ప్రపంచం అని ఆ రోజు నుంచి నువ్వు తాళి కట్టిన భార్యలా నాతో ఉంటూ నువ్వేదో రహస్యంగా మనిద్దరి మధ్య ఏదో చెప్పుకోరానే సంబంధం బంధం ఉందేమో అని ప్రతిరోజు వచ్చి ఒకవైపున నాన్ను సుఖపెడుతూ నాతో కాపురం చేస్తూ ఇటొచ్చి ఒకవైపున నాకు భార్యగా నీ కొడుక్కి తల్లిగా ఎంత నలిగిపోతూ ఇన్నేళ్లుగా నువ్వు ఈ సంసార జీవితాన్ని లాక్కుంటూ వచ్చావు. చివరికి ఇవాళ నీ కొడుకు వేరే వెళ్ళిపోయిన తర్వాత వాడి సుఖం వాడు చూసుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గానే నాకు ఇంటికి వచ్చే రైట్ ఉంది, వచ్చాను. ఏంటైతే అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు అంది వాసవి. అసలు ఎవరు మీరు? ఏంటి చండాలో అనేసరికి ఏంటమ్మాయి చండాలో? నా పేరు కామేశం. మందాకినికి వాళ్ళ ఆయన మారుతీరావు పోయినప్పుడే నాకు నా భార్య పోయిందే, నాకు పిల్లలు లేరు. ఆ తర్వాత మందాకినికి అప్పటికే 10 ఏళ్ల కొడుకు, నీ మొగుడు శ్రీకర్. దాంతో మా ఇద్దరి మనసులో అభిప్రాయాలు కలిసినాయి. అనుకోకుండా మా శరీరాలు చాలాసార్లు కలిసినాయి. నేను పెళ్లి చేసుకుందాం అన్నాను. అయితే నీ మొగుడు గురించి, నీ మొగుడిని నేను తండ్రిగా ఆదరిస్తానని చెప్పినా వద్దని తన కొడుకు
బాధపడతాడని నియత్తే నన్ను పెళ్లి చేసుకోకుండా ఇలా దూరం పెట్టి ఏదో మేమిద్దరం శరీరపు కోరికలు చంపుకోలేక ఇలా కలుస్తూ మీ అందరి చేత ఈ మాటలన్నీ పడాల్సి వచ్చింది అనేపాటికి అక్కడే ఉన్న రాజారావు సుగుణతో సహా అపార్ట్మెంట్లో వాళ్ళు వాసవి శ్రీకర్ వైపు చూస్తే శ్రీకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కర్చీఫ్ నోట్లో పెట్టుకొని వెళ్ళి తల్లి కాళ్ళు పట్టుకొని నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవే, ఎందుకమ్మా కొత్త డాడీని నేను ఎందుకు ఫాదర్గా యాక్సెప్ట్ చేయననుకున్నావు పిచ్చిదానా, నీ సుఖం నీ సంతోషం నేను కోరుకోనా అమ్మా, ఎందుకు ఇంతమందిలో నువ్వు మాట పడాలి, ఎందుకు ఇంతమందిలో నువ్వు వేలెత్తి చూపించుకోవాలి అని కన్నీళ్లు తుడుచుకొని ఇలా నువ్వు డాడీతో కలిస్తే మీ ఇద్దరిదే అక్రమ సంబంధం అంటారో, ఇప్పుడే ఈ క్షణమే నాతో రండి అని అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడికిక్కడే మీకు ఆహ్వానం ఇస్తున్నాను రండి అని అమ్మ కోసం బీరువాలో పట్టుచీర తీసి కట్టుకోమని చెప్పి తనే తల్లికి జడేసి తల్లో పూలు పెట్టి కళ్యాణ తిలకం దిద్ది మీరు రెడీ అవ్వండి అతనికి పట్టు పంచిచ్చి కట్టించి కామేష్కి మందాకినికి గుడికి తీసుకెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా పెళ్లి జరిపిస్తే అపార్ట్మెంట్లో వాళ్ళకి నోట్లో మాట రాలా. అదంతా చూస్తున్న రాజారావు సుగుణ వాసవి షాక్ అయిపోయారు. పెళ్లి ఫోటోలు వీడియోలు తీయించాక నువ్వు మీ అమ్మా నాన్నతో పాటు వెళ్ళు, నేను మమ్మీ డాడీని హనీమూన్కి తీసుకొస్తా, నువ్వెందుకయ్యా అన్నాడు రాజారావు. అదేంటండి నేను లేకుండా మా మమ్మీ ఏది చేయదు అని వాళ్ళతో పాటు అలా హనీమూన్కి వెళ్ళిపోతే ఏం జరుగుతుందమ్మా అంటే నా రాత నా కర్మ ఏముంది జరగటానికి, కడుపుతో ఉన్న పిల్లవే కనీసం ఆ మాటన్నా చెప్పావా, నీ ముందేగమ్మా నీ అల్లుడు వచ్చాడో, నీ అల్లుడికి నేను చెప్పే సిచ్యువేషన్లోనే ఉందా ఇక్కడ వ్యవహారం అంది వాసవే అని నీరసంతో పిల్ల కుప్పకూలిపోయేపాటికి వాళ్ళు పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఇలా అమ్మని కొత్త డాడీని తీసుకొని హనీమూన్కి వెళ్ళి శ్రీకర్ వాళ్ళిద్దరికీ ఒక రూమ్ బుక్ చేసి తన ఒక రూమ్లో ఉన్నాడు. అయితే ఆ తర్వాత అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టాడు. ఏమిట్రా అంది మందాకిని 2 పీసెస్ నైటీలో. నేను నీ దగ్గరే కదా పడుకుంటాను, నువ్వు నన్ను ఇంకా పిలవలేదేంటి, నాకు ఆ గదిలో ఒక్కడిని పడుకుంటే అదోలా ఉంది అంటే ఏంటక్కడ వెదవ గొడవ రామందు, పోడా నువ్వు అన్నాడు కామేషు. డాడీకి కోపం వస్తుంది, అలా చేయకూడదమ్మా, అయినా నువ్వెందుకురా మాతో పాటు ఉంటావు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళి నీ పెళ్ళాంతో పాటు నువ్వు ఉండు, అయినా ఎల్లకాలం ఇంకా నా దగ్గరే పడుకోవటానికి చంటి పాపడవా ఏంటి నువ్వు అంది మందాకిని. అనేసరికి హర్ట్ అయ్యాడు ఫస్ట్ టైం శ్రీకర్. అంటే కొత్త డాడీ రాగానే మమ్మీ నన్ను అవాయిడ్ చేస్తుందా అనుకున్నాడు. అనుకునే తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ 15 రోజులు అనుకున్న హనీమూను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కామేషు మందాకిని 3 నెలల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మందాకిని ఇంట్లోనే కామేషు కాపురం పెట్టాడు. ఆస్తిలో చిల్లిగవ్వ కూడా శ్రీకర్కి ఇవ్వననే, కొత్త డాడీకి నాకు కావాలనే, అవి మీ నాన్న ద్వారా నాకు వచ్చినాయి కాబట్టి, తాత ముత్తాతలు ఏమీ లేవు కాబట్టి నువ్వు నీ జీతం మీద నీ లైఫ్ని నువ్వు నడిపించుకెళ్ళు అని చెప్పేసింది మందాకినే. నాకు ఆస్తి మీద ఏ ఆశ లేదమ్మా, నువ్వు ఉంటే చాలు నాకు అన్నాడు. అన్న తరువాత ఇక కొడుకుని అవాయిడ్ చేయటం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి మందాకినే. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు శ్రీకర్. ఇంటికి వచ్చిన తర్వాత వాసవి నీరసంగా ఉండటం చూసి ఏమైంది అని అడిగితే అమ్మాయి గర్భవతి, ఇలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, మా అమ్మాయిని మేము తీసుకెళ్తాం బాబు అని చెప్పారు వాళ్ళు. మీరు తీసుకెళ్తే ఎలా, మమ్మీ కొత్త డాడీతో బిజీగా ఉంది కదా అంటే, బాబు ఎవరితోనో బిజీగా ఉన్నారని, మా పిల్లను ఇప్పుడు మీ అమ్మ నాన్నల దగ్గర నీ దగ్గర మేము వదలలేం కదయ్యా, మా పిల్ల ఆరోగ్యం మాకు ముఖ్యం కదా అని వాళ్ళు వాసవిని తీసుకొని వెళ్ళిపోయి, నువ్వు చేతైతే వండుకో, లేదంటే వంట మనిషిని పెట్టుకో, లేదంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అన్నారు వాళ్ళు. అది కాదంటావా మా అల్లుడుగా మా ఇంటికి రా. అల్లుడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి పౌరుషం అడ్డొచ్చి బ్యాగ్ సర్దుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి పొద్దున్నే నిద్ర లేస్తే ఎప్పుడు అమ్మే తనే బట్టలు వేసుకోవాలో తీస్తుంది. బట్టలు తీయమ్మా అంటే, నువ్వేమైనా ఇంకా చంటోడువా ఏంట్రా, నీ బట్టలు నువ్వు తీసుకోలేవు అంటే, తలకి నూనె పెట్టమ్మా, డాడీకే పెట్టనా నీకే పెట్టనా, ఆయనకి ఒళ్ళు రుద్ది స్నానం చేయించాలి, మేమిద్దరం సరిగంగా స్నానాలు చేస్తాం, పెళ్ళైన వాడివి నీకు అన్నీ చెప్పాలంటే ఎలాగరా, వెళ్ళి నీ స్నానం నువ్వు చేయి, ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు ప్రతిరోజు కూడా. అలాంటిదే మందాకిని టిఫిన్ ప్లేట్లు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి కామేష్ ఒళ్ళో కాళ్ళు పెట్టి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ టీ తాగుతుంటే శ్రీకర్కి తల్లి తను అవాయిడ్ చేస్తోందని హర్ట్ అయ్యాడు. ఆ తరువాత
ఇక ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ కలిసి ఒకరోజు సినిమాకి, షాపింగ్కి, ఆ తర్వాత రెస్టారెంట్లకి వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాళ్ళు. భోజనం లేదమ్మా అంటే బయట నుంచి మీ అమ్మని నేనే వంట చేయొద్దన్నాను, బయట నుంచి మేము తినేసి వచ్చాం, నువ్వు బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినంటే బయట ఫుడ్ నాకు పడదు, మానే ఎలాంటప్పుడు అని తలనిండా ఇన్ని పూలు పెట్టుకొని వెళ్ళి మొగుడుతో కిలకిలమంటూ ఆ గదిలో నుంచి ఒకటే శబ్దాలు వినపడితే శ్రీకర్ తలుపు బయట అలాగే దుప్పటేసుకొని పడుకునే రాత్రి 2ంటికి 3ంటికి తలుపులు బాత్తే ఏమిట్రా అని మందాకిని అంటే, నన్ను పడుకోబెట్టుకోవా, నువ్వు జోలపాడి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పంది నాకు నిద్ర పట్టదు మమ్మీ అంటే, నువ్వేమైనా చిన్న పిల్లాడివా ఏంట్రా, దున్నపోతు పెరిగినట్టు పెరిగావు, సిగ్గు లేకుండా పోవతలకే అన్నాడు కామేష్. అనేసరికి హర్ట్ అయ్యాడు శ్రీకర్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు బొట్టు పెడతావు కదమ్మా, వచ్చి పెట్టు అంటే, అక్కడే ఉంది వెళ్ళి పెట్టుకొని వెళ్ళు, చేతులు కాళ్ళు పడిపోయినాయా అంటాం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్ కీస్ ఇచ్చేసేయరా, నీకు మీ అత్త మామయ్య వాళ్ళు కారు కొన్నారుగా, కారు కీస్ ఇచ్చేసేయని బైక్ కీసు కారు కీసు తీసేసుకుంది. ఆ తర్వాత ఇదిగో నీ పెళ్ళాం ఆ రోజున నగలు ఇక్కడే పడేసిపోయింది, దానికి పెట్టిన నగలు మిగతావి నాకు నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఆ తర్వాత పెళ్ళయ్యాక నేను కొనుక్కున్న నగలు, వీటి మీద మీకు హక్కు లేదని అంతవరకు శ్రీకర్ ముఖాన్ని పడేసిందే. ఆ తర్వాత వన్ ఫైన్ డే మందాకిని ప్రెగ్నెంట్ అని తెలిసిందే. దాంతో శ్రీకర్కి నోట్లోంచి మాట బయటకు రాలేదు. అంతకుముందు నువ్వు తప్ప నన్నెవరూ అమ్మా అని పిలవకూడదని మీ నాన్న బ్రతికున్న 10 ఏళ్లలోనూ నీ తర్వాత నేను పిల్లల్ని కనాలనుకోలేదు అని చెప్పిన మందాకిని ప్రెగ్నెంట్ అయింది. దట్టు 4th మంత్ ప్రెగ్నెంట్. అనుకోకుండా శ్రీకర్ ప్లేట్ ఎత్తుకెళ్తుంటే మందాకిని పొట్టకి తగిలిందని శ్రీకర్ని ఫటా 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 కొట్టింది. దాంతో ఎందుకమ్మా నన్ను కొడతావో అంటే, నీకు ఆ మాత్రం సెన్స్ లేదా, కడుపులో చెల్లో తమ్ముడో ఉన్నారని అలాగేనా ఆడదాన్ని ట్రీట్ చేసేదే, మోరాన్ ఫెలో, పోవతలకి దరిద్రం పట్టినట్టు పట్టావు ముదరష్టపు వెధవా నాకు అనేసరికి ఏమైందిరా అంటే, సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు చూడు కామేష్ అనేసరికి కామేష్ కూడా శ్రీకర్ని కొట్టాడు. ఇలా అవమానంతో ఇక శ్రీకరు పెళ్ళాం దగ్గరికి వెళదామనిపించి వెళ్ళి చెప్పుకుందామన్న అభిమానం అడ్డొచ్చి వెళ్ళలా. ఈలోపు వాసవికి ఈ 9 నెలలు గడిచిపోయి పురిటి నొప్పులు వచ్చి బాబు పుట్టాడు. బాబు పుట్టగానే మీ ఆయనకు మెసేజ్ పడే అమ్మాయి అన్నారు వాళ్ళు. మెసేజ్ బాబు పుట్టాడు అని పెడితే, అమ్మ నాకు బాబు పుట్టాడంట అని చెప్తే, ఏం చేయమంటావు, ప్రపంచంలో చాలామంది పుడతారు, కుక్కలు పందులు కూడా పిల్లల్ని కంటాయి, దానిలో గొప్పే ఉంది, నువ్వు కన్నావు, ఏం చేయమంటావు అయితే అంది మందాకిని. అనేసరికి ఇక అసలు నోట్లోంచి మాట బయటికి రాలా. పూర్తిగా తల్లి తను అవాయిడ్ చేస్తుందని అర్థమై ఇంకా అక్కడ ఉండటం కరెక్ట్ కాదని పెళ్ళాం దగ్గరికి వచ్చేసాడు. ఏమైంది అని అడిగితే ముందు చెప్పలా. తర్వాత పెళ్ళాం ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చి జరిగింది మొత్తం చెప్పి, ఇప్పుడు అమ్మకి నేను అక్కర్లేదు, కొత్త డాడీయే కావాలి, ఇద్దరూ కలిసి నన్ను కొట్టారు, నేను వద్దనుకునే వాళ్ళు నాకు అక్కర్లేదు, మనిద్దరం ఇక అసలు ఈ ఊళ్ళోనే ఉండొద్దు, ఎటు నాకు ఆస్తిలో వాటా ఇవ్వనంది, నాకు ఏం అక్కర్లేదు, నువ్వు వచ్చాక కూడా నేను అమ్మని అవాయిడ్ చేయలేదురా, తన్నే ఎక్కువగా చూసుకున్నాను, కానీ కొత్త డాడీ రాగానే అమ్మ నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేసిందే, ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అది వింటా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా అంటే, ఆ మాటకి వాసవే అంటే, అయితే మీ అమ్మ చెప్పినట్టు లేకపోతే నేను చెప్పినట్టు వింటావా శ్రీకర్, చూడు నీకంటూ ఒక ఆలోచన ఉండాలి, నీకంటూ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండాలి, అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఎలా చెప్తే అలా వింటానని బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. బాబుకి భార్గవ్ అని పేరు పెట్టుకున్నారు. కోర్టులో మేమిద్దరం అన్యోన్యంగా కలిసి ఉంటామని కేసు కొట్టేయించుకున్నారు. ఆ తర్వాత శ్రీకర్ ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టేసుకొని ఇక వాసవికి వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడున్న ఆ స్థలం ఇల్లు కూడా అమ్మేసి డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళే ఊర్లో ఒక 3 BHK ఫ్లాట్ కొనుక్కున్నారు. వెళ్ళిపోయి పిల్లాడిని ఒక డే కేర్ సెంటర్లో వేసి వాసవి ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. శ్రీకరు ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. మందాకినికి పాప పుట్టిందని, పాప పేరు భూమిక అని ఫోన్ చేసి చెప్పారు. మందాకిని పూర్తిగా శ్రీకర్కి ఫోన్ చేయటం కూడా మానేసింది. 5 నెలలకు 6 నెలలకి ఒకసారి ఫోన్ చేసి మీరు రావద్దు, పైగా ఏదైనా ఉంటే ఒక మెసేజ్ పెట్టండి చాలే అనేది అంతవరకే. ఎలా ఉన్నారు అని గట్టిగా 1 నిమిషం కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేసేదే. శ్రీకర్ కూడా తల్లి మీద ఆసక్తి చూపించడం మానేశాడు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మీ అత్తగారు ఎలా ఉందమ్మా అని రాజారావు అడిగితే, ఎలా ఉండేదేముంది నాన్న, కొత్త మొగుడుతో కన్న కూతురుతో చాలా బిజీగా ఉంది అన్న తర్వాత అల్లుణ్ణి రాజారావు దగ్గరికి పిలిచి, చూడయ్యా ప్రతి మగాడు మొగుడు కాలేడు,
తల్లిని గౌరవించమని భార్యకి ఏ మగాడు చెప్పక్కర్లేదో, మన అత్త మామకి మనం ఎంత విలువిస్తామో ఆమె మన తల్లిదండ్రులకి అంతే విలువిస్తుంది. భార్యని మన తల్లితో సమానంగా మనం చూసుకుంటే ఆమె మనకి మన కుటుంబానికి అంతే విలువిస్తుంది. 6 నెలల్లో సప్తమహా నరకాలు నీ భార్యకి నువ్వు చూపించావు నీ తల్లి మాటలు వినే. అదే 6 నెలల్లో నీ తల్లి నిన్ను కంప్లీట్గా అవాయిడ్ చేస్తే తట్టుకోలేకపోయావు నువ్వు. ఆడదాని విలువ తెలుసుకోవాలి శ్రీకర్. చిన్నప్పటి నుంచి అమ్మే ప్రపంచం అమ్మే లోకం అనుకుని పెరగటం తప్పు కాదు, కానీ మీ అమ్మ ఎన్నో సంవత్సరాలుగా నీకు చెప్పకుండా ఆవిడ సుఖాలు ఆవిడ వెతుక్కున్నారు. ఆవిడకి నచ్చినట్టే ఆవిడ బ్రతకడం మొదలుపెట్టారు. మధ్యలో మా అమ్మాయి ఆవిడకి మీ జీవితాల్లోకి వచ్చే ఇబ్బందినే కలిగించింది. ఎందుకంటే ఆవిడ నీకు పెళ్లి చేయాలనుకోలేదు, ప్రపంచం కోసం పెళ్లి చేసింది. వచ్చిన మా అమ్మాయి అడ్డుగా ఆవిడ కనిపించింది. మా అమ్మాయి వెళ్ళిపోవాలి కాబట్టి టార్చర్లు పెట్టింది. కోర్టు వారు ఏదో దయతలిచి మీ ఇద్దరిని కలిపారు. అనుకోకుండా మా అమ్మాయి వెళ్ళి మీ అమ్మ గుట్టు బట్టబయలయ్యే ఆ కామేష్తో వ్యవహారం బయటకు వచ్చింది. నువ్వు పెద్ద మనసుతో పెళ్లి చేసి అతన్ని తండ్రిగా స్వీకరించినా అతను నిన్ను కొడుకుగా స్వీకరించలేకపోయాడు. ఈ వయసులో తల్లితో దెబ్బలు తినే ఎవరో పరాయి వాడు తండ్రి కాని వాడితో నువ్వు దెబ్బలు తిని రావటం ఎంత అవమానకరం చెప్పు. నీ భార్య మనసు ఎంత బాధపడుద్దనేదే ఆలోచించావా? ఆ సంఘటన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక బిడ్డకి తండ్రివే. భార్యాభర్తలు ఉద్యోగం చేసుకోండి, సొంత ఇల్లు కొనుక్కున్నారు, కారు ఉంది. ఇక నా కూతురుకంటూ స్వతంత్రంగా ఒక ఉద్యోగం ఉంది. ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇక నుంచే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య అనుకొని నువ్వు కూడా మీ అమ్మని చూసి ఏదైనా మీ అమ్మలాగే ఉండాలనుకుంటావుగా. మరి మీ అమ్మ ఇప్పుడు ఆ కామేష్తో, నీ చెల్లెలు భూమికతో తన లైఫ్ని తను డిసైడ్ చేసుకోలా. అలా అతని లైఫ్లోకి రాగానే మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తే నీకు ఇక ఇవ్వక్కర్లేదని, చదువు చెప్పించాను, ఉద్యోగం ఉంది చాలు దాంతో బ్రతకమని మీ అమ్మ వదిలేలా. మీ నాన్నగాడిచ్చిన ఆస్తి నచ్చింది, మీ నాన్నగాడిచ్చిన నువ్వు నచ్చలేదు వాళ్ళిద్దరికీ. ఇప్పుడు ఈ విషయాలన్నీ మేము చెప్తే చాడీలు చెప్పినట్టుగా ఉంటుంది. చివరికి బైకు, కారు కూడా తీసేసుకుంది. ఇంట్లో కూడా వాటా లేదని 10 పైసలు ఆవిడ ముట్ట చెప్పింది లేదు, గ్రామ్ బంగారం ఆవిడిచ్చింది లేదు. చివరికి చదువు ఉంది కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి ఇలా నిలబడగలిగావు. లేకపోతే భార్య బిడ్డల్ని ఏం పెట్టి పోషించుకునేవాడివి చెప్పయ్యా. నువ్వు ఇప్పటికైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకో, అర్ధాంగి నీలో సగం. భార్య విలువ తెలుసుకోలేక చాలామంది మగపిల్లలు తల్లిని చాలా విలువిచ్చి గౌరవిస్తున్నాం అనుకుంటారు. చేసే తప్పుల్ని సమర్థించుకొస్తూ ఉంటారు చాలామంది అమ్మలో. దాని వెనుక కారణాలు ఏంటనేది తెలుసుకోవాలి. చేతగాని వాళ్ళగా ఏ కొడుకుల్ని ఏ అమ్మ తయారు చేయకూడదో. భార్య నీకు నా తర్వాత నా అంతా అని ఏ అమ్మ అయితే చెప్పుద్దో, నువ్వు నాతో ఎలా ఉంటావో నీ భార్యతో అలాగే ఉండాలి. నీ అక్క, నీ చెల్లి ఒక ఇంటికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉండాలనుకుంటామో నీ భార్య మన ఇంట్లో అలాగే ఉండాలని ఏ తల్లి చెప్పుద్దో ఆ కుటుంబాలు నూరేళ్లు వర్ధిల్లుతాయి. నువ్వు చదువుకున్నవాడివి, జ్ఞానం ఉన్నవాడివి, మళ్ళీ ఇలాంటివి ఇంకోసారి నాతో చెప్పించుకోవని అనుకుంటున్నాను అన్న తర్వాత ఇక ఒక్కడే పిల్లాడు, మళ్ళీ పిల్లల్ని కనలేదు. శ్రీకర్ వాసవే లైఫ్ ప్లాన్ చేసుకొని పిల్లాడిని చదివించుకుంటూ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ అలా వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.